morning students. Today topic discuss about structure of functional organization. Okay, structure of functional organization. So functional organization మనం ఏం చేస్తున్నామంటే ఫంక్షన్ ఏరియాస్ లాగా మనం డివైడ్ చేస్తున్నాం, జియోగ్రాఫికల్ ఏరియాస్ లాగా మనం డివైడ్ చేస్తున్నాం. రీజన్ ఏంటి అంటే మనకి ఏ ప్లేస్ నుంచి అయితే అవుట్పుట్ వస్తుందో అంటే ఇన్కమ్ ఎక్కడి నుంచి వస్తుందో ఆ ప్లేసెస్ని మనం జియోగ్రాఫికల్ ఏరియాస్ అండ్ ఫంక్షనల్ ఆర్గనైజేషన్ ఫంక్షనల్ ఏరియాస్ లాగా మనం డివైడ్ అనేది చేసాం నాన్న. సో ఓకే, ఎస్టర్డే క్లాస్లో ఏం డిస్కస్ చేసాం మనం? లైన్ ఆర్గనైజేషన్ అండ్ స్టాఫ్ ఆర్గనైజేషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ లైన్ ఆర్గనైజేషన్ అంటే ఏంటన్నా, సో ట్రెడిషనల్ అప్రోచెస్ని చేసే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతున్న ఆర్గనైజేషన్ని లైన్ ఆర్గనైజేషన్ లాగా మనం ట్రీట్ చేస్తాం. సో లైన్ ఆర్గనైజేషన్ ఏమేమి ఉన్నాయి? మళ్ళీ మనకి స్టాఫ్ ఆర్గనైజేషన్ ఉంది. సో ఈ స్టాఫ్ ఆర్గనైజేషన్ ఏంటి మనకి అంటే టోటల్లీ స్టాఫ్ మెంబర్స్ మెయింటెనెన్స్ అండ్ వాళ్ళకి ట్రైనింగ్ ప్రొవైడ్ చేయడం, ఎంకరేజ్మెంట్, మోటివేషన్, నెక్స్ట్ టోటల్లీ ఎక్స్పీరియన్స్, అదంతా ఎక్కడ మెయింటెనెన్స్ చేస్తామంటే స్టాఫ్ ఆర్గనైజేషన్లో మనం చేస్తాము. సో చేస్తే మనకి స్టాఫ్ ఆర్గనైజేషన్ వల్ల ప్రాఫిట్స్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వన్ కాన్ఫ్లిక్ట్ అంటే ప్రాబ్లమ్స్ కూడా మనకి వస్తాయి కదా. సో ప్రాబ్లమ్స్ ఏంటి అంటే లైన్ ఆర్గనైజేషన్ ప్రాబ్లమ్స్. పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ లైన్ ఆర్గనైజేషన్. లైన్ ఆర్గనైజేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఉంటుందంటే ల్యాక్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్. రెస్పాన్సిబిలిటీస్ ఎలా ఉంటాయి అంటే వాళ్ళది ల్యాక్ ఆఫ్ ఉంటాయి, తక్కువగా ఉంటాయి. సో రెస్పాన్సిబిలిటీ ఏదైనా ఉంది అనుకోండి, ఆ రెస్పాన్సిబిలిటీ వాళ్ళు కరెక్ట్గా చేస్తారా? కరెక్ట్గా అనేది వాళ్ళు చేయట్లేదు. రీజన్ ఏంటి అంటే ఆ టెక్నాలజీ పైన అంత ఎక్స్పీరియన్స్ వాళ్ళకి లేకపోవడం అండ్ నెక్స్ట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వకపోవడం, అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ల్యాక్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్. రెస్పాన్సిబిలిటీస్ ఎలా ఉన్నాయన్న వాళ్ళకి తక్కువగా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వన్ డెల్యూషన్ ఆఫ్ ఏ అథారిటీస్. డెల్యూషన్ ఆఫ్ అథారిటీ అంటే ఏంటి నాన్న? డిస్కరేజ్. డెల్యూషన్ అంటే ఏంటి? డిస్కరేజ్. ఎంకరేజ్ చేస్తే వాళ్ళకి ఆ రైట్స్ యూజ్ చేసుకొని వాళ్ళు టెక్నాలజీ అనేది ఇంప్లిమెంటేషన్ చేస్తారు, అవునా లేదా? లైన్ ఆర్గనైజేషన్ ఎవరికి సపోర్టెడ్ చేస్తారు అంటే స్టాఫ్ ఆర్గనైజేషన్కి సపోర్టెడ్ లాగా వర్క్ చేస్తారు. ఆ స్టాఫ్ ఆర్గనైజేషన్కి లైన్ ఆర్గనైజేషన్ మేనేజ్మెంట్ ఎంత ఎంకరేజ్మెంట్ చేస్తే అంత టెక్నాలజీ అనేది ఇంక్రీజ్ చేసి టెక్నాలజీ ఇంప్లిమెంటేషన్ చేసి ప్రొడక్షన్ ఇంక్రీజ్ చేస్తారు. సో అలాంటి మనం వాళ్ళకి టెక్నాలజీ ఇంప్లిమెంటేషన్ చేసేటప్పుడు ఎంకరేజ్మెంట్ చేయాలి. అండ్ నెక్స్ట్ వన్ మోటివేషన్, డెవలప్మెంట్ అనేది వాళ్ళకి చేస్తే వాళ్ళ టెక్నాలజీని ఈజీగా ఇంప్లిమెంటేషన్ చేసి అండ్ నెక్స్ట్ వన్ ప్రొడక్షన్ ఇంక్రీజ్ చేసుకోవడానికి మనకి ఛాన్సెస్ అనేది ఉంటాయి. అలా కాకుండా మనం ఏం చేస్తున్నాము, ఆ టెక్నాలజీ ఇంప్లిమెంటేషన్ చేయడంలో కానీ లేదంటే వాళ్ళ అథారిటీస్ అండ్ రైట్స్ అండ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇంప్లిమెంటేషన్ చేసేటప్పుడు మనం వాళ్ళకి డిస్కరేజెస్ చేస్తున్నాం అనుకోండి. సో అలా డిస్కరేజెస్ చేస్తే వాళ్ళు చేసే పనిని కూడా మనకి తక్కువగా చేసి పెట్టరు. సో దానికోసం ఏమంటున్నామంటే డెల్యూషన్ ఆఫ్ ఏ అథారిటీ. మెయిన్ రీజన్ ఏంటిదన్నా వాళ్ళకి ప్రాబ్లమ్స్ రావడానికి ఏంటి అంటే స్టాఫ్ మెంబర్స్ని ఎంకరేజ్మెంట్ చేయాలి. బట్ ఇక్కడ లైన్ ఆర్గనైజేషన్ ఏం చేస్తున్నారంటే డిస్కరేజ్ చేయడం వల్ల వాళ్ళకి ప్రాబ్లమ్స్ అనేది ఇంక్రీజ్ అవుతున్నాయి నాన్న. అండ్ నెక్స్ట్ వన్ ఇంకేది చెప్పుకున్నాం మనము? సో లైన్ ఆర్గనైజేషన్ అండ్ స్టాఫ్ ఆర్గనైజేషన్లో మనకి థియరిటికల్ బేస్ అన్న. సో థియరిటికల్ బేస్ అంటే ఏంటిదన్నా అంటే వాళ్ళకి ఆ టెక్నాలజీస్ పైన అంత ఎక్స్పీరియన్స్ కానీ గ్రిప్ కానీ వాళ్ళకి లేకపోవడం. అంటే ఇప్పుడు మనం టెక్నాలజీ ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాం అనుకోండి, ఆ టెక్నాలజీ పైన మనకి ఎంత ఎక్స్పీరియన్స్ ఉంటే ఆ టెక్నాలజీని అంత ఈజీగా మనం యూజ్ చేసుకోవడానికి పాసిబుల్ ఉంటుంది. సో ఎప్పుడు అంత పాసిబుల్ ఈజీగా మనం ఇంప్లిమెంటేషన్ చేస్తాము అంటే ఆ టెక్నాలజీ గురించి మనకి ఆ టెక్నాలజీ పైన గ్రిప్ ఉండాలి. అండ్ నెక్స్ట్ మీరు ఎలా యూజ్ చేస్తారో ఎక్స్పీరియన్స్ మనకి ఉంటే ఈజీగా మనము ఎవరిది కూడా ఇన్ఫర్మేషన్ లేకుండా మనం ఆ టెక్నాలజీని ఇంప్లిమెంటేషన్ అనేది చేస్తాం కదా. ఇన్ కేస్ ఆ ఎక్స్పీరియన్స్ కానీ స్కిల్స్ కానీ నాలెడ్జ్ కానీ వాళ్ళకున్నా మరి వాళ్ళకి లేకపోవడం వల్ల, వాళ్ళకి ఎక్స్పీరియన్స్ అండ్ స్కిల్స్ లేకపోవడం వల్ల వాళ్ళకి థియరిటికల్ బేస్ అనేది వాళ్ళకి ఇంప్రూవ్మెంట్ అవుతుంది. ఆ టెక్నాలజీని ఇంప్లిమెంటేషన్ చేయలేకపోతున్నారు మనం. టెక్నాలజీ ఇంప్లిమెంటేషన్ చేస్తే వాళ్ళకి టెక్నాలజీని ఎంత ఇంప్లిమెంటేషన్ చేస్తే మనకి సేల్స్ అనేది అంత ఇంక్రీజ్ అవుతాయి కదా. న్యూ టైప్ ఆఫ్ ఐడియాస్ని జనరేటింగ్ చేయాలి అండ్ టెక్నాలజీస్ని ఇంప్లిమెంటేషన్ చేయాలి. బట్ ఇక్కడ టెక్నాలజీస్ని ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాం మనం ఏ టైప్ ఆఫ్ టెక్నాలజీస్ని ఇంప్లిమెంటేషన్ అనేది చేస్తలేదు. సో రీజన్ ఏంటి అంటే అక్కడ వాళ్ళకి టెక్నాలజీస్ని ఇంప్లిమెంటేషన్ చేసే నాలెడ్జ్
నాలెడ్జ్ కానీ స్కిల్స్ కానీ వాళ్ళకి లేదు కాబట్టి ఆ టెక్నాలజీస్ని ఇంప్లిమెంటేషన్ చేయట్లేదు కదా. సో దాని నుంచి లైన్ ఆర్గనైజేషన్కి ప్రాబ్లమ్స్ అనేది వస్తున్నాయి. అండ్ నెక్స్ట్ వన్ ఎంక్రోచ్మెంట్ ఆఫ్ అథారిటీస్. అథారిటీస్ ఏం చేస్తున్నాం మనం, వన్ పర్సన్ నుంచి అనదర్ పర్సన్కి అక్కడ రైట్స్ అనేది ఏం చేస్తున్నాం మనము తీసేసుకుంటున్నాం. అంటే ప్రొవైడ్ చేసేది డిఫరెంట్ అన్నమాట. మేనేజ్మెంట్ ఏం చేస్తుంది, సో ప్రొడక్షన్ చేసే వాళ్ళకి ప్రొడక్షన్లో ఏ టైప్ ఆఫ్ రైట్స్ అండ్ అథారిటీస్ ఉంటాయో ఆ అథారిటీస్ ప్రొవైడ్ చేస్తుంది. బట్ ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఒక పర్సన్ అథారిటీస్ని ఇంకొక పర్సన్ కబ్జా చేస్తున్నారు, అంటే తీసేసుకుంటున్నారు. సో అలాంటి రైట్స్ ఉండడం వల్ల వాళ్ళకి ప్రాబ్లమ్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఎవరి పని వాళ్ళు చేసుకుంటే ఓకేనన్నా, బట్ ఇక్కడ ఎలా చేస్తున్నారు, వాళ్ళు చేసే పనిని ఇంకొకరితో చేపిస్తున్నారు. సో అలా దానివల్ల వాళ్ళకి ప్రాబ్లమ్స్ అనేది ఉంటాయి. ఇప్పుడు టాప్ లెవెల్ మేనేజ్మెంట్ వర్క్ ఏంటి, ప్లానింగ్ ప్రిపరేషన్ చేయడం. ఓకే, వాళ్ళకున్న రైట్స్ తోని వీళ్ళు ఏం చేస్తారంటే మిడిల్ లెవెల్ మేనేజ్మెంట్ తోని ప్లానింగ్ ప్రిపరేషన్ చేస్తున్నారు. ఈ మిడిల్ లెవెల్ ప్లానింగ్ ఏదైనా ప్రిపరేషన్ చేస్తే ఆ ప్లానింగే ఫెయిలియర్ అయిందనుకోండి నాన్న, సో ప్లానింగ్ మనం యూజ్ చేసిన ప్రొడక్షన్ ఫెయిలియర్ అవుతుంది. సో ప్రొడక్షన్ ఆల్రెడీ ఫెయిలియర్ అయిన ప్రొడక్షన్ ని రేపు మనం మార్కెట్లో సేల్స్ చేసుకోవడానికి పాసిబుల్ అవుతుందా, సో పాసిబుల్ అనేది అవ్వదు. సో ఇది మనకి బెనిఫిట్ ఉంది కాబట్టి మనకి ప్రాబ్లమ్స్ అనేది ఇంక్రీజ్ అవుతాయి. సో దీన్ని మనం ఏమంటున్నాం నాన్న, ఎంక్రోచ్మెంట్ లాగా మనం ట్రీట్ చేస్తాం. నెక్స్ట్ వన్ స్టాఫ్ ఆర్గనైజేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టాఫ్ ఆర్గనైజేషన్ ఎలా ఉంటుందంటే ల్యాక్ ఆఫ్ ప్రాపర్ యూజ్ ఆఫ్ ఏ అథారిటీస్. సో వాళ్ళ అథారిటీస్ యూజ్ చేయడంలో వాళ్ళకి ల్యాక్ ఆఫ్ ఉంది కదా, ప్రాపర్గా అథారిటీస్ని యూజ్ చేయకపోవడం వల్ల వాళ్ళకి స్టాఫ్ ఆర్గనైజేషన్లో ప్రాబ్లమ్స్ అనేది ఇంక్రీజ్ అవుతున్నాయి. ఓకే, ఒక రైట్స్ ఉన్నాయి, ఆ రైట్స్ అనేది కరెక్ట్గా వాళ్ళు యూటిలైజేషన్ చేసుకుంటే ఏ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనేది ఉండవు. బట్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రాపర్గా యూటిలైజేషన్ అనేది చేయలేకపోతున్నారు. సో అది ఏదైనా కావచ్చు. ఇప్పుడు మనకి రైట్స్ ఉంటాయి, ఏ టైప్ ఆఫ్ రైట్స్ ఉంటాయంటే ప్రొడక్షన్ చేసేటప్పుడు ఆ ప్రొడక్షన్ చేసే రైట్స్, ఆ మెషినరీస్ని మెయింటెనెన్స్ చేసే రైట్స్ మనకి ఉంటాయి. సో మనం ప్రాపర్గా యూజ్ చేసుకుంటున్నామా, యూజ్ చేయట్లేదు. రీజన్ ఏంటి అంటే ఆ మెషిన్ని ఎలా మెయింటెనెన్స్ చేయాలో దానిపైన ఎక్స్పీరియన్స్ మనకు లేదు కాబట్టి, ఆ టైప్ ఆఫ్ స్కిల్స్ మనకు లేదు కాబట్టి ఆ మెషినరీస్ని మనం మెయింటెనెన్స్ చేయలేకపోతున్నాం. సో దానికోసం ఏమంటున్నాం అన్న, ల్యాక్ ఆఫ్ ప్రాపర్ యూజ్ ఆఫ్ ఏ అథారిటీస్. అండ్ నెక్స్ట్ వన్ రెసిస్టెన్స్ ఆఫ్ న్యూ ఐడియాస్. న్యూ ఐడియాస్ని జనరేటింగ్ చేస్తున్నామా, న్యూ ఐడియాస్ని జనరేటింగ్ చేసే కెపాసిటీ కూడా స్టాఫ్ ఆర్గనైజేషన్ మెంబర్స్కి లేదు. సో దాని నుంచి మనకి ఏమవుతుంది, ప్రాబ్లమ్ అనేది ఇంక్రీజ్ వస్తుందా లేదా, ప్రాబ్లమ్స్ ఇంక్రీజ్ అయింది అనుకోండి దాన్ని మనం డిక్రీజ్ చేసుకోవడానికి న్యూ టైప్ ఆఫ్ ఐడియాస్ని జనరేటింగ్ చేస్తే ఆ ప్రాబ్లమ్స్ని డిక్రీజ్ చేసుకోవడానికి సొల్యూషన్ అవుతుంది. బట్ ఇక్కడ మనం ఐడియాస్ని జనరేటింగ్ చేస్తున్నామా, ఏ టైప్ ఆఫ్ ఐడియాస్ని మనం జనరేటింగ్ చేయట్లేదు. ఆ ఐడియాస్ని జనరేటింగ్ చేసే కెపాసిటీ కూడా స్టాఫ్ ఆర్గనైజేషన్లో లేదు కదా. సో అది వన్ టైప్ ఆఫ్ ఏ ప్రాబ్లం లాగా మనం రేటు చేయొచ్చు కదా. అండ్ ఇన్ కేస్ ఇంకేది చెప్పుకున్నాము, ల్యాక్ ఆఫ్ ప్రాపర్ అథారిటీస్. సో ల్యాక్ ఆఫ్ ప్రాపర్ అథారిటీ యూస్ అంటే, సో ఈ స్టాఫ్ మెంబర్స్ ఉన్నారు కదా, స్టాఫ్ మెంబర్స్ కరెక్ట్గా యూటిలైజేషన్ అనేది చేయలేకపోవడం. అండ్ నెక్స్ట్ వాళ్ళకున్న అథారిటీస్ అనే వాళ్ళు కరెక్ట్గా యూటిలైజేషన్ అనేది చేయలేకపోవడం వల్ల స్టాఫ్ ఆర్గనైజేషన్లో ప్రాబ్లమ్స్ అనేది ఇంక్రీజ్ అవుతాయి కదా. అండ్ నెక్స్ట్ సో లైన్ ఆర్గనైజేషన్ అంటే చదివిన లైన్ ఆర్గనైజేషన్ ఏ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి నాన్న, ల్యాక్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్, నెక్స్ట్ థియరిటికల్ వైజ్, నెక్స్ట్ ఎంక్రోచ్మెంట్ ఆఫ్ ఏ అథారిటీస్, డెల్యూషన్ ఆఫ్ ఏ అథారిటీస్ అనేసి చెప్పుకున్నాం. 4 పాయింట్స్ చెప్పుకున్నాం. నెక్స్ట్ స్టాఫ్ ఆర్గనైజేషన్లో ల్యాక్ ఆఫ్ ప్రాపర్ యూజ్ ఆఫ్ స్టాఫ్, అండ్ నెక్స్ట్ ల్యాక్ ఆఫ్ రెసిస్టెన్స్ ఆఫ్ ఏ జనరేట్ న్యూ ఐడియాస్, అండ్ నెక్స్ట్ మనం ఏం చెప్పుకున్నాం కదా, ల్యాక్ ఆఫ్ ఏ ప్రాపర్ యూజ్ ఆఫ్ ఏ అథారిటీస్. సో ఈ 3 పాయింట్స్ చెప్పుకున్నాం. ఇన్ కేస్ లైన్ అండ్ స్టాఫ్ ఆర్గనైజేషన్ రెండు కలిపితే మనకి ఏ టైప్ ఆఫ్ ఏ ప్రాబ్లమ్స్ వస్తాయి వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పుకున్నాం. మరి ఆ రెండు కలిసే పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా ఉంటుందంటే డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ అన్నమాట. ఆ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ ఉండడం వల్ల ఆ ఆర్గనైజేషన్ బిజినెస్ ఆర్గనైజేషన్కి ప్రాబ్లమ్స్ అనేది ఇంక్రీజ్ అవుతాయి. సో వాళ్ళ బ్యాక్గ్రౌండ్ డిఫరెంట్ ఉంటుంది కాబట్టి వాళ్ళు కరెక్ట్గా వర్క్ అనేది మెయింటెనెన్స్ అనేది చేయలేకపోతారు అన్నమాట. సో దాని నుంచి కూడా మనకి ఏమవుతుందంటే డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ ఉంటాయి కాబట్టి, సో స్టాఫ్ ఆర్గనైజేషన్ ఉన్నారనుకోండి, స్టాఫ్ ఆర్గనైజేషన్లో కూడా డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన స్టాఫ్ మెంబర్స్ ఉంటారు. సో ఆ వేరియబిలిటీ అనేది, పార్షియాలిటీ అనేది ఎక్కువ ఉంటుంది, డామినేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది కదా. సో ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్స్ ఉంటారు, నాన్ ఎక్స్పీరియన్స్ పర్సన్స్ ఉంటారు. సో వాళ్ళది ఈక్వల్గా ఉంటుందా అంటే ఈక్వల్గా అనేది ఉండదు కదా, సేమ్ ఈక్వల్గా ఉంటుంది. ఎక్స్పీరియన్స్ అనేది వీళ్ళకి హై లెవెల్లో ఉంది, వీళ్ళకి లో లెవెల్లో ఉంది కాబట్టి వీళ్ళది డామినేషన్ అనేది ఎక్కువ ఉంటుంది. సో బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఏ డిఫరెంట్ ఆఫ్ ఏ బ్యాక్గ్రౌండ్. అండ్ నెక్స్ట్ వన్ డెమోక్రేషన్ ఆఫ్ ఏ లైన్ ఆర్గనైజేషన్ అన్నమాట. డెమోక్రేషన్ అంటే ఏంటిదన్నా, లైన్ ఆర్గనైజేషన్ అండ్ స్టాఫ్ ఆర్గనైజేషన్
డివైడ్ చేసే కెపాసిటీ అనేది ఆ ఆర్గనైజేషన్కి ఉండాలి. ఇన్ కేస్ అలా డిఫరెంట్ చేయలేదు అనుకోండి నేను, సో ప్రాబ్లమ్స్ అనేది ఇంక్రీజ్ మనకి అవుతానే ఉంటాయి. సో ఇది లైన్ ఆర్గనైజేషన్ కాన్సెప్ట్ ప్రాబ్లమ్స్. అండ్ నెక్స్ట్ వన్ ఫంక్షనల్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ ఆఫ్ ఎ ఫంక్షనల్ ఆర్గనైజేషన్. ఫంక్షనల్ ఆర్గనైజేషన్ మనం ఏం చేస్తున్నాం, ఫంక్షనల్ ఏరియాస్ ఉంటాయి. ఆ ఫంక్షనల్ ఏరియాస్ మనం దేని అంటామంటే ప్రొడక్షన్, మార్కెటింగ్, ఫైనాన్స్. సో ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్. సో ఈ మూడింటిని మనము ఫంక్షనల్ ఏరియాస్ లాగా ట్రీట్ చేస్తామంటే మనకి ఎక్కడి నుంచి అయితే ఇన్కమ్ వస్తుందో ఆ ఏరియాస్ని ఫంక్షనల్ ఏరియాస్ లాగా ట్రీట్ చేస్తాం. ప్రొడక్షన్ చేస్తున్నాం అనుకోండి, ప్రొడక్షన్ చేస్తే అక్కడ నుంచి మనకి ఇన్కమ్ అనేది వస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ ఇంకా మార్కెటింగ్ అన్న. సో ప్రొడక్షన్ చేసిన దాన్ని మార్కెటింగ్ డిస్ట్రిబ్యూషన్ చేస్తే ఆ డిస్ట్రిబ్యూషన్లో నుంచి సేల్స్ మనం ఇంక్రీజ్ చేసుకుంటే మనకి ఇన్కమ్ కూడా అక్కడ నుంచి మనకు వస్తుంది. అండ్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ మెయింటెనెన్స్ చేస్తే కూడా మనకి ఇన్కమ్ అనేది వస్తుంది కదా. సో ఏదైతే ఏరియాస్ నుంచి మనకి ఇన్కమ్ వస్తుందో ఆ ఏరియాస్ని ఫంక్షనల్ ఏరియాస్ లాగా మనం ట్రీట్ చేస్తాం. ఆ ఫంక్షనల్ ఏరియాస్ అన్ని ఒకటే దగ్గర ఉంటాయి అంటే డివైడ్ చేస్తాం. ప్రొడక్షన్ ఏరియా డిఫరెంట్ అండ్ మార్కెటింగ్ డివైడ్ చేస్తాం, అంటే ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కూడా మనం డివైడ్ చేస్తున్నాం. మన ఆర్గనైజేషన్లో వర్క్ని మనం ఎలా అయితే డివైడ్ చేస్తున్నామో అవుట్పుట్ ప్రొవైడ్ చేసే ఆ ఫంక్షనల్ ఏరియాస్ని కూడా మనము డివైడింగ్ అనేది చేస్తాం. ఓకే, సో స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, ఫంక్షనల్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అని అంటే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. ఓకే, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మనకి కంపెనీని మెయింటెనెన్స్ చేస్తారు, ఆర్గనైజేషన్ని మెయింటెనెన్స్ చేసే పర్సన్ మనకి టాప్ లెవెల్ మేనేజ్మెంట్ అంటాం కదా. ఆ టాప్ లెవెల్ మేనేజ్మెంట్ ఎవరెవరు ఉంటారన్నాడు మనకి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, చైర్మన్స్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ పర్సన్స్. సో చీఫ్ ఎగ్జిక్యూటివ్ పర్సన్స్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆపరేషన్స్ చేసే పర్సన్స్ కూడా మనం ఇక్కడ ట్రీట్ చేస్తాం. సో అందులో ఫస్ట్ వన్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ టోటల్లీ ఆర్గనైజేషన్ మెయింటెనెన్స్ అంతా ప్లానింగ్ ప్రిపరేషన్ చేసి ఇస్తాడు. నెక్స్ట్ తర్వాత ఎవరికి ఇస్తాడు, ఎండి అండ్ సిఇఓ కూడా ఉంటారు కదా. ఒక కంపెనీ స్టార్ట్ చేస్తున్నాం అంటే అటార్నీ ఆఫ్ అథారిటీ. సో ఓకే, ఇక్కడ మనం ఏం చేస్తామంటే టోటల్ కంపెనీని టోటల్ రైట్స్ అనేది ఎవరికి ప్రొవైడ్ చేస్తామంటే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. తర్వాతకి ఇంకా ఎవరు మెయిన్ అంటే ఎండి అండ్ సిఇఓ పర్సన్, మనం ఆ పర్సన్ లాగా మనం ట్రీట్ చేస్తాం. వీళ్ళు కూడా మన టైప్ ఆఫ్ మేనేజ్మెంట్ లాగా కూడా మనం ట్రీట్ చేస్తాం. సో టోటలీ కంపెనీ ఆర్గనైజేషన్ మెయింటెనెన్స్ అంతా ఇప్పుడు ఎవరు చూస్తారు, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, ఎండి అండ్ సిఇఓ. ఎండి అండ్ సిఇఓ. సో సిఇఓ అండ్ ఎండి టోటల్ అటార్నీ ఆఫ్ అథారిటీస్ అనేది ఈ ఎండికి అండ్ సిఇఓకి ఉంటాయన్న. మరి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఉన్నారు కదా మేడం, అంటే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఏం చేస్తారు, ఆ కంపెనీకి జస్ట్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ ఇన్వెస్ట్మెంట్ అండ్ స్టాక్ ఎస్టాబ్లిష్మెంట్ చేసింది ఆ బోర్డ్ ఆఫ్ డైరెక్టరే ఉంటారు. కానీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ వారు డైరెక్ట్గా ఇంటరాక్షన్ అవ్వరు కాబట్టి వాళ్ళు ఎవరిని ఎగ్జిక్యూట్ చేస్తారు, ఎండి అండ్ సిఇఓ పర్సన్ ఎగ్జిక్యూషన్ అనేది చేస్తారన్న. సో టోటల్లీ కంపెనీ మెయింటెనెన్స్ అంతా ఇప్పుడు ఎవరు చూడాలి, ఎండి అండ్ సిఇఓ ఇద్దరు కూడా మెయింటెనెన్స్ అంతా చూడాల్సి ఉంటుంది. మరి ఎండి అండ్ సిఇఓ ఇద్దరు కూడా మరి డైరెక్ట్ ఇంటరాక్షన్ అవుతారా అంటే వాళ్ళు కూడా డైరెక్ట్ ఇంటరాక్షన్ అనేది అవ్వరు నన్ను. సో వాళ్ళు ఇక్కడ ఎవరు పెట్టుకుంటారు, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ వచ్చేసి ఎండి అండ్ సిఇఓ. సో వీళ్ళిద్దరిని ఎగ్జిక్యూషన్ అనేది చేశారు. మరి ఎండి అండ్ సిఇఓ పర్సన్ ఎవరిని ఎగ్జిక్యూషన్ చేస్తారు, జనరల్ మేనేజ్మెంట్ అపాయింట్మెంట్ అనేది చేస్తారు. ఇప్పుడు జనరల్ మేనేజ్మెంట్ మనకి జనరల్ మేనేజర్స్ ఉంటారు కదా, ఆ జనరల్ మేనేజర్ ఎవరికి అసిస్టెంట్స్ లాగా ఉంటారంటే ఎండి అండ్ సిఇఓకి ఈ జనరల్ మేనేజర్ అసిస్టెంట్స్ లాగా వర్క్ అనేది చేస్తారంటే డైరెక్ట్గా ఎండి కానీ సిఇఓ కానీ వర్క్ అని వాళ్ళకి కంప్లీషన్ చేయలేరు. సో వాళ్ళు ఎలా చేస్తున్నారంటే ఈ జనరల్ మేనేజర్ బేస్ చేసుకొని ఆ కంపెనీ ఆర్గనైజేషన్ మెయింటెనెన్స్ అంతా చూసుకుంటున్నారు. నెక్స్ట్ ఈ జనరల్ మేనేజర్ ఎవరిని బేస్ చేసుకుంటారు, ప్రొడక్షన్ సూపర్వైజర్స్. ప్రొడక్షన్ సూపర్వైజర్స్ ఉంటారు కదా. సో ప్రొడక్షన్ సూపర్వైజర్స్ ఇక్కడ ఏం చేస్తారు కదా, ప్రొడక్షన్ సూపర్వైజర్స్ ఆ ప్రొడక్షన్ ఇన్ఛార్జ్ మేనేజ్మెంట్ లాగా మనం ట్రీట్ చేస్తాం. సో ఇక్కడ సూపర్వైజర్స్ ఎవరు బేస్ చేసుకుంటున్నారు, జనరల్ మేనేజర్ ప్రొడక్షన్ సూపర్వైజర్స్ ని అపాయింట్మెంట్ చేస్తున్నారు. సో ఇక్కడ ప్రొడక్షన్ సూపర్వైజర్స్ ఎవరిని బేస్ చేసుకుంటున్నారంటే ఆఫీస్ స్పెషలిస్ట్ అండ్ షాప్ స్పెషలిస్ట్. ఓకే, ఆఫీస్ స్పెషలిస్ట్ అండ్ షాప్ స్పెషలిస్ట్. ఫైనల్గా మనం ఒకటి చేయాలి కదా, మన కంపెనీలో ఆర్గనైజేషన్ అనేది ఫంక్షనల్ ఆర్గనైజేషన్ మనం స్టార్ట్ చేసినాం. ఆ ఆర్గనైజేషన్లో మనం గూడ్స్ అండ్ సర్వీసెస్ని ప్రొడక్షన్ చేయాలి అనేసి మనం అనుకుంటున్నాం. సో ఆర్గనైజేషన్ చేయాలి అంటే
సో మనకి లేబర్స్ కావాలి, ఆ లేబర్స్ని మెయింటెనెన్స్ చేయడానికి మనకి ఆఫీసర్స్ కావాలి, అంటే ఎంప్లాయర్స్ కావాలి. ఆ ఎంప్లాయర్స్ దగ్గర ఉంటారు, ప్రొడక్షన్ సూపర్వైజర్స్ దగ్గర ఉంటారు. ప్రొడక్షన్ సూపర్వైజర్స్ మనకి డైరెక్ట్గా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ని మీట్ అవుతారా? వాళ్ళు మీట్ అవ్వరు. సో వన్ బై వన్ హైరార్కికల్ లెవెల్స్ ఉంటాయి కదా, మన స్టెప్ బై స్టెప్ ఎలా ఉంటుందో సేమ్ ఇక్కడ కూడా మనకి ఈ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఈ ఎంప్లాయర్స్ కానీ సూపర్వైజర్స్ కానీ డైరెక్ట్గా మీట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నావు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఎవరిని అపాయింట్మెంట్ చేస్తారు, ఎండి అండ్ సిఇఓ, ఈ పర్సన్స్ వాళ్ళు మేనేజ్మెంట్ ఈ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అపాయింట్మెంట్ చేస్తారు. ఈ బోర్డ్ ఆఫ్ ఎండి అండ్ సిఇఓ వాళ్ళకుండా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తో ఎవరిని అపాయింట్మెంట్ చేస్తారు, జనరల్ మేనేజర్స్ని అపాయింట్మెంట్ చేస్తారు. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అథారిటీస్ ఎవరికి ప్రొవైడ్ చేస్తాడు, ఎండి అండ్ సిఇఓకి ప్రొవైడ్ చేస్తారు. అదే అథారిటీస్ తోని సిఇఓ అండ్ ఎండి ఎవరికి ప్రొవైడ్ చేస్తారు, జనరల్ మేనేజర్ని అపాయింట్మెంట్ చేసి జనరల్ మేనేజర్కి సో తనకి ఈక్వల్లీ అథారిటీస్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అదే అథారిటీస్ తోని జనరల్ మేనేజర్ ఎవరిని అపాయింట్మెంట్ చేసుకుంటాడు, ప్రొడక్షన్ సూపర్వైజర్స్ ని అపాయింట్మెంట్ చేసుకుంటాడు. ఈ ప్రొడక్షన్ సూపర్వైజర్ లో మళ్ళీ 2 టైప్స్ ఆఫ్ ప్రొడక్షన్ సూపర్వైజర్స్ ఉంటారు అన్నమాట. సో వాళ్ళలో ఫస్ట్ వన్ ఆఫీస్ స్పెషలిస్ట్ అండ్ షాప్ స్పెషలిస్ట్. ఓకే, ఆఫీస్ స్పెషలిస్ట్ అండ్ షాప్ స్పెషలిస్ట్. ఆఫీస్ స్పెషలిస్ట్ మళ్ళీ మనకి 4 టైప్స్ రూట్ క్లర్క్. సో రూట్ క్లర్క్ అంటే ఇక్కడ ఏంటంటే టోటల్ ప్లానింగ్ ప్రిపరేషన్ చేసే మేనేజ్మెంట్ ని మనము రూట్ క్లర్క్ లాగా మనం ట్రీట్ చేస్తాం. అంటే ప్లానింగ్ ప్రిపరేషన్ చేస్తున్నాం. దేనికి ప్లానింగ్ ప్రిపరేషన్ చేస్తున్నాం అంటే మన ప్రొడక్షన్ ఎలా ప్రిపరేషన్ చేయాలి, రా మెటీరియల్స్ ఎంత లెవెల్లో మనం రా మెటీరియల్స్ పర్చేస్ చేయాలి, ఏ క్వాలిటీ ఉన్న రా మెటీరియల్స్ని పర్చేస్ చేయాలి, ఆ టోటల్ ప్లానింగ్ ప్రిపరేషన్ చేసేది ఎవరున్నారో రూట్ క్లర్క్ ఇక్కడ ప్లానింగ్ ప్రిపరేషన్ చేస్తున్నాడు. అండ్ నెక్స్ట్ వన్ ఇంట్రడక్షన్ కార్డ్ క్లర్క్. ఓకే, ఇంట్రడక్షన్ టు క్లాడ్ క్లర్క్ అంటే ఇంజనీరింగ్ ఉన్నాడు. సో ఇంజనీరింగ్ ఏం చేస్తున్నాడు, ప్లానింగ్ ని ప్రిపరేషన్ చేస్తాడు. ఆ ప్రిపరేషన్ చేసిన ప్లానింగ్ ని ఇంప్లిమెంటేషన్ చేసేది ఎవరు అంటే ఈ ఇంట్రడక్షన్ కార్డ్ క్లర్క్. ఇక్కడ ఏం చేస్తున్నాడన్నా మెయింటెనెన్స్ చేస్తున్నాడు. అండ్ టైమ్ అండ్ కాస్ట్ క్లర్క్. ఈ టైమ్ అండ్ కాస్ట్ క్లర్క్ ఇక్కడ మనకి ఆఫీస్ స్పెషలిస్ట్ పర్సన్స్. సో వీళ్ళు రూట్ క్లర్క్, టోటల్ ప్లానింగ్ ప్రిపరేషన్ చేసే పర్సన్ ని రూట్ క్లర్క్ లాగా ట్రీట్ చేస్తాము. అండ్ నెక్స్ట్ వన్ ఇంట్రడక్షన్ కార్డ్ క్లర్క్. ఇక్కడ ఏం చేస్తారంటే ఇంజనీరింగ్ పర్సన్స్ ప్రిపరేషన్ చేసిన ప్లానింగ్ ని మెయింటెనెన్స్ ఎలా చేయాలి, సో అదంతా ఇంట్రడక్షన్ అనేది ఎవరు ప్రొవైడ్ చేస్తారు, ఇంట్రడక్షన్ టు కార్డ్ క్లర్క్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ వన్ టైమ్ అండ్ కాస్ట్ క్లర్క్. టైమ్ అండ్ కాస్ట్ క్లర్క్ ఇక్కడ ఎలా చేస్తారంటే ఆఫీస్ టైమింగ్ అండ్ ఆఫీస్ టైమింగ్స్ మెయింటెనెన్స్ చేస్తాడు. అండ్ వాళ్ళకి వేజెస్ ఎలా ప్రొవైడ్ చేయాలి, ఆ టోటల్లీ మెయింటెనెన్స్ ఎవరి హ్యాండ్ ఓవర్లో ఉంటుందంటే టైమ్ అండ్ కాస్ట్ క్లర్క్ పర్సన్ హ్యాండ్ ఓవర్లో ఉంటుంది. నేను ఆఫీస్ టైమింగ్స్ కానీ అంటే టైమింగ్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతున్నాయి, నెక్స్ట్ ఎప్పటి నుంచి ఎండ్ అవుతున్నాయి, షిఫ్ట్స్ ఏమైనా ఉన్నాయా, షిఫ్ట్స్ కూడా ఉంటాయి అన్నట్టు. మన కంపెనీ ఇప్పుడు మన ఇన్స్టిట్యూషన్స్ కాబట్టి టైమింగ్ మార్నింగే డే టైంలో చేస్తున్నాం. అలా కాకుండా మేధా కంపెనీ కానీ ఇన్ఫోసిస్ కంపెనీస్ కానీ ఉన్నాయనుకోండి, మార్నింగ్ షిఫ్ట్, ఆఫ్టర్నూన్ షిఫ్ట్ అండ్ ఈవినింగ్ షిఫ్ట్ అండ్ నైట్ షిఫ్ట్ కూడా ఉంటాయి. సో అలాంటి షిఫ్ట్స్ మనకి ఏమైనా ఉంటే ఆ టోటల్ మెయింటెనెన్స్ అంతా ఎవరు చేస్తారు, ఇంకా టైమ్ అండ్ కాస్ట్ క్లర్క్ అక్కడ. సో టైమింగ్స్ మెయింటెనెన్స్ చేస్తాడు. అండ్ కాస్ట్ ఏదైనా ఉంటే కూడా ఆ కాస్ట్ని మెయింటెనెన్స్ చేసేది ఎవరు నాన్న, వేజెస్ ప్రొవైడ్ చేయడం కానీ సాలరీస్ ప్రొవైడ్ చేయడం కానీ ఆ టోటల్లీ మెయింటెనెన్స్ ఎవరు చేస్తారు, ఇక్కడ టైమ్ అండ్ కాస్ట్ క్లర్క్ మెయింటెనెన్స్ చేస్తారు. ఓకే, డిసిప్లినరీ అంటే ఇక్కడ మనకి ఆఫీస్ స్టాఫ్ మెంబర్స్ ఉంటారు కదా, ఆ స్టాఫ్ మెంబర్స్కి స్కిల్స్ ప్రొవైడ్ చేయడము, నాలెడ్జ్ ఉందా లేదా అనేసి ఇన్స్పెక్షన్ చేయడము. అండ్ నెక్స్ట్ మన వాళ్ళకి ఎంకరేజ్మెంట్ చేయడము, డెవలప్మెంట్ చేయడము, ట్రైనింగ్ ప్రొవైడ్ చేయడం. ఆ టోటల్లీ మెయింటెనెన్స్ వాళ్ళకి ఎవరు చేస్తారంటే స్కిల్స్ ఉన్నాయా లేదా, ఏముంటే ఏ టైప్ ఆఫ్ స్కిల్స్ వాళ్ళకి ఉన్నాయి, ఆ టోటల్లీ మెయింటెనెన్స్ ఎవరు చేస్తారు, డిసిప్లినరీ. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే మనం పార్ట్నర్షిప్ ఫామ్ అనేది చదువుకున్నాం. పార్ట్నర్షిప్ ఫామ్లో టైప్స్ ఆఫ్ పార్ట్నర్స్ ఉన్నారు. సో అందులో ఫస్ట్ యాక్టివ్ పార్ట్నర్, స్లీపింగ్ పార్ట్నర్, ప్రాఫిటింగ్ పార్ట్నర్, ఎస్టాపింగ్ పార్ట్నర్, మైనర్ పార్ట్నర్. సో ఇంతమంది పార్ట్నర్స్ ఉన్నారు కదా మనకి. ఏ పార్ట్నర్ ఏం చేస్తారంటే యాక్టివ్ పార్ట్నర్ ఉన్నారు. సో డే టు డే ట్రాన్సాక్షన్స్ అనేది అప్డేట్ చేస్తారు. స్లీపింగ్ పార్ట్నర్ ఉంటారు. సో దాని స్లీపింగ్ పార్ట్నర్ ఎలా ఉంటాడంటే సో తనకి ప్రాఫిట్ వస్తేనే తన ఆర్గనైజేషన్లోకి వస్తాడు, ప్రాఫిట్కి తీసుకెళ్తాడు. ఇన్ కేస్ తనకి ప్రాఫిట్ రాలేదనుకోండి, ఆర్గనైజేషన్కి ఒక పార్ట్నర్షిప్ ఫామ్కి రాడు,
తను లాసెస్ అనేది బేరు చేయడు. సో ప్రాఫిట్ అండ్ పార్ట్నర్ కూడా సేమ్ అంతేనండి. సో తను అగ్రిమెంట్ చేసేటప్పుడు ఎలా చేస్తారంటే ఈ ఫామ్లో లాసెస్ వస్తే నాకు ఎలాంటి టైప్ ఆఫ్ నేను బేర్ చేయను, ప్రాఫిట్ వస్తేనే నేను అందులో ఇంటర్ఫియర్ అయ్యి నేను ప్రాఫిట్స్ అనేది డిస్ట్రిబ్యూషన్ చేసుకుంటున్నాను. బట్ లాసెస్ వస్తే మాత్రం నాకు ఏ టైప్ ఆఫ్ రిలేషన్షిప్ అనేది మెయింటెనెన్స్ చేసుకోను. అలా అయితేనే నేను ఈ పార్ట్నర్షిప్ ఫామ్లో జాయిన్ అవుతాను అనేసి ఫస్ట్ అగ్రిమెంట్ చేసుకొని సో పార్ట్నర్ అందులో జాయిన్ అవుతాను. నెక్స్ట్ ఎస్టాపిల్ పార్ట్నర్. ఎస్టాపిల్ పార్ట్నర్ బిహేవియర్ అంటే ఏంటినన్నా, ఎస్టాపిల్ మీన్స్ బై ఏంటినన్నా బిహేవియర్. సో బిహేవియర్ కరెక్ట్గా మెయింటెనెన్స్ చేయడం. ఎవరితో అంటే కస్టమర్స్ వస్తుంటారు కదా, ఆ కస్టమర్స్ అని కరెక్ట్ బిహేవియర్ అనేది మెయింటెనెన్స్ చేసే పర్సన్ మనం ఎస్టాపిల్ పార్ట్నర్ లాగా ట్రీట్ చేస్తాం. మైనర్ పార్ట్నర్. సో మైనర్ పార్ట్నర్ ఇట్ కెన్ బి ఆల్సో వన్ టైప్ ఆఫ్ ఏ పార్ట్నర్. బట్ మైనర్ పార్ట్నర్ డెసిషన్స్ మేకింగ్ చేసేటప్పుడు కన్సిడర్ చేస్తారన్నా, కన్సిడర్ అనేది చెయ్యం మనం. సో మైనర్ పార్ట్నర్ని వన్ ఆఫ్ ది పార్ట్నర్ లాగా మనము యాక్సెప్ట్ చేయాలి అంటే సో తనకి గైడ్ లైన్స్ పేపర్స్ ఎవరైనా గార్డియన్స్ ఎవరైనా వాళ్ళకి ఉండాలి కదా. సో గార్డియన్స్ ఎవరైనా ఉంటే ఆ పార్ట్నర్ని మనం మైనర్ పార్ట్నర్ లాగా యాక్సెప్ట్ చేస్తాం. ఓకే. సో ఒక్కొక్క పార్ట్నర్ ఎలా అయితే చేస్తున్నాడో సేమ్ ఇక్కడ కూడా ఆఫీస్ స్పెషలిస్ట్ పర్సన్స్ ఉన్నారు కదా. ఒక్కొక్క పర్సన్ ఒక్కొక్క వర్క్ అనేది డివిజన్ చేస్తున్నాం. మన ఆర్గనైజేషన్లో ఏం చేస్తున్నాం, మన వర్క్ని డివిజన్ చేస్తున్నాం. వీళ్ళకి ఏ టైప్ ఆఫ్ వర్క్ మనం డివైడ్ చేసాము అంటే రూట్ క్లర్క్కి ఏ టైప్ ఆఫ్ మనము వర్క్ ప్రొవైడ్ చేస్తాము, టోటల్ ఆర్గనైజేషన్ ప్లానింగ్ ప్రిపరేషన్ చేసే రెస్పాన్సిబిలిటీ అంతా ఈ రూట్ క్లర్క్ పర్సన్కే ఉంటుంది. ఇంజనీరింగ్స్ ఉంటారు, ఇంజనీర్ పర్సన్స్ ఉంటారు. ఆ ఇంజనీర్ పర్సన్స్ ప్రిపరేషన్ చేసిన ప్లానింగ్ ప్రిపరేషన్ మెయింటెనెన్స్ అంతా ఇంట్రడక్షన్తో అంటే కార్డ్ క్లర్క్ ఇక్కడ ప్లానింగ్ ప్రిపరేషన్ చేస్తాం కదా, ఆ ప్రిపరేషన్ చేసిన ప్లానింగ్ గురించి ఇంట్రడక్షన్ ప్రొవైడ్ చేసే రెస్పాన్సిబిలిటీ ఇంట్రడక్షన్ టు కార్డ్ క్లర్క్ కి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ టైమ్ అండ్ కాస్ట్ క్లర్క్. ఆ ఆర్గనైజేషన్ టైమింగ్స్ మెయింటెనెన్స్ చేయడం. అండ్ నెక్స్ట్ వన్ వేజెస్ ప్రొవైడ్ చేయడం. ఆ టోటల్లీ మెయింటెనెన్స్ టైమ్ అండ్ కాస్ట్ క్లర్క్ కి మనం రెస్పాన్సిబిలిటీస్ ప్రొవైడ్ చేసాం. అండ్ నెక్స్ట్ వన్ డిసిప్లినరియన్. సో డిసిప్లినరియన్ అంటే ఏంటంటే స్టాఫ్ మెంబర్స్ ఉంటారు కదా, ఆ స్టాఫ్ మెంబర్స్ కి కరెక్ట్ స్కిల్స్ ఉన్నాయా లేదా, సో స్కిల్స్ వాళ్ళు కరెక్ట్గా ఫాలో అవుతున్నారా లేదా, మెయింటెనెన్స్ ఎలా చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ వన్ వాళ్ళకి సో నాలెడ్జ్ ఏ వేలో ఉంది, ఏ లెవెల్లో ఉంది, ఎక్స్పీరియన్స్ ఎంత ఉంది, ఆ టోటల్లీ మెయింటెనెన్స్ అంతా ఎవరు చేసుకుంటారమ్మా అంటే డిసిప్లినరియన్ క్లర్క్. ఈ పర్సన్ ఇక్కడ టోటల్లీ స్కిల్స్ గురించి డిసిప్లిన్ గురించి టోటల్లీ మెయింటెనెన్స్ అనేది చేస్తారు. ఇక్కడ ఆఫీస్ స్పెషలిస్ట్. ప్రొడక్షన్ సూపర్వైజర్. ప్రొడక్షన్ చేయడానికి ఈ టైప్ ఆఫ్ ఆఫీస్ స్పెషలిస్ట్ పర్సన్ని చూస్ చేసుకున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే బీకామ్ కంప్యూటర్స్ ఇప్పుడు ఫస్ట్ ఇయర్ ఉంది కదా, అందులో నుంచి ఆ క్లాస్ మొత్తాన్ని మనం హ్యాండ్ ఓవర్ చేయాలి అంటే ఒక హ్యాండ్ ఓవర్ కంట్రోల్లో ఉండాలి అంటే మనం ఏం చేస్తాము, ఆ బీకామ్ ఫస్ట్ ఇయర్లో ఉన్న ఏ ఒక్క స్టూడెంట్ని యాక్టివ్గా ఏ పర్సన్ క్లెవర్ స్టూడెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళని లీడర్ లాగా ప్రొవైడ్ చేస్తాం. ఆ లీడర్ ఏం చేయాలి, నేను టోటల్లీ మెయింటెనెన్స్ అంతా ఆ లీడర్ హ్యాండ్ ఓవర్లోనే ఉంటుందా లేదా. సో ఇక్కడ కూడా అంతే. సో ప్రొడక్షన్ సూపర్వైజర్స్ ఏం చేస్తున్నారంటే 2 సూపర్వైజర్స్ని అపాయింట్మెంట్ చేస్తున్నారు. సో ఒకటి అందులో ఫస్ట్ వన్ ఆఫీస్ స్పెషలిస్ట్ పర్సన్ని అపాయింట్మెంట్ చేశారు. ఆఫీస్ స్పెషలిస్ట్ ఏం చేస్తున్నాడు, తను ఒక్కడే ఇదంతా వర్క్ చేయలేడు కాబట్టి సో తను కూడా ఈ పర్సన్స్ని ఎగ్జిక్యూషన్ చేస్తున్నాడు. ఈ పర్సన్స్ని బేస్ చేసుకొని ఆ వర్క్ అనేది కంప్లీషన్ చేస్తున్నాడు. ఓకే. నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటిదన్నా షాప్ స్పెషలిస్ట్. షాప్ స్పెషలిస్ట్లో ఫస్ట్ వన్ గ్యాంగ్ బాస్. సో గ్యాంగ్ బాస్ ఏ టైప్ ఆఫ్ సర్వీసెస్ని వాళ్ళకి రెస్పాన్సిబిలిటీస్ మనం ప్రొవైడ్ చేస్తామో సో ఆ టైప్ ఆఫ్ వాళ్ళు ఏం చేయాలి అంటే టోటల్లీ ప్రొడక్షన్ అనేది ఏ లెవెల్లో అవుతుంది, సో ప్రొడక్షన్ మేనేజ్మెంట్ ఎలా అవుతుంది, ఆ టోటల్లీ మెయింటెనెన్స్ రెస్పాన్సిబిలిటీ ఎవరిదైనా అంటే గ్యాంగ్ బాస్. అంటే ప్రొడక్షన్ ఆర్గనైజేషన్ ఉంది కదా, ఆ ప్రొడక్షన్ ఆర్గనైజేషన్లో ప్రొడక్షన్ ఏ లెవెల్లో అవుతుంది, ప్రొడక్షన్ రన్ అవుతుందా రన్ అవ్వట్లేదా, అందులో ఎంతవరకు మనకి ప్రొడక్షన్ అయ్యింది, ఇంకా ఎంత మనం ప్రొడక్షన్ చేయాలి, ఆ టోటల్లీ డీటెయిల్స్ అండ్ మెయింటెనెన్స్ ఎవరి రెస్పాన్సిబిలిటీ, గ్యాంగ్ బాస్కి ఆ రెస్పాన్సిబిలిటీ అనేది ఉంటుంది కదా. అండ్ నెక్స్ట్ వన్ స్పీడ్ బాస్. సో స్పీడ్ బాస్ ఇక్కడ మనకి ఏ టైప్ ఆఫ్ అంటే ప్లానింగ్ ప్రిపరేషన్ చేసే పర్సన్ మనం స్పీడ్ బాస్ లాగా ట్రీట్ చేస్తాం. అంటే తను ఏం చేయాలి, ప్లానింగ్ ప్రిపరేషన్ అనేది చేస్తూనే ఉండాలి. తను ఎంత స్పీడ్గా ప్లానింగ్ ప్రిపరేషన్ చేస్తే ప్రొడక్షన్ అనేది ఎంత స్పీడ్గా మనకి కంప్లీట్ అవుతుంది. సో అలా దాన్ని మనం స్పీడ్ బాస్ లాగా ట్రీట్ చేస్తాం. ఓకే. నెక్స్ట్ వన్ రిపేర్ బాస్. సో రిపేర్ బాస్ ఏ టైప్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి అండ్ తనకి ఏ టైప్ ఆఫ్ రైట్స్ మనం ప్రొవైడ్ చేస్తామంటే మన ఆర్గనైజేషన్లో ప్రొడక్షన్ అనేది చేస్తున్నాం కదా, ఆ ప్రొడక్షన్ చేసేటప్పుడు ఏ మెషినరీస్ అయినా రిపేరింగ్ వచ్చినాయి
టోటల్లీ మెషినరీస్ ని రిపేర్ చేసే రెస్పాన్సిబిలిటీ ఎవరిదైనా. సో సపరేట్ గా మనం ప్రొవైడ్ చేస్తాం. ఇందులో మనం ప్రొడక్షన్ చేస్తాం. ఎంత ప్రొడక్షన్ అయిందో ఈ పర్సన్ చూడాలి. ఆ ప్రొడక్షన్ చేయడానికి ఈ పర్సన్ ప్లానింగ్ ప్రిపరేషన్ అనేది చేయాలి. ఇప్పుడు మనకి ఎవరెవరు ఉన్నారంటే ఏ బి సి డి ఉన్నారు. ఓకే, సో ఈ సిడి మనం ఏం చేస్తున్నామంటే మనం ప్రొడక్షన్ అంతా నువ్వు చూసుకోవాలి. ఓకే, ప్రొడక్షన్ కి కావాల్సిన ప్లానింగ్ అంతా ఎవరు చూసుకోవాలి? బి పర్సన్ ప్రిపరేషన్ చేయాలి. సి ఏం చేస్తున్నాడు? ఈ ప్రొడక్షన్ చేయడానికి బి ప్రిపరేషన్ చేసిన ప్లానింగ్ ఇక్కడ ప్రొడక్షన్ లో యూజ్ చేశాడు. ఈ ప్రొడక్షన్ చేసేటప్పుడు మెషినరీస్ యూజ్ చేస్తాం కదా, ఆ మెషినరీస్ ఏదైనా రిపేర్ అవుతే ఆ రిపేర్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ ఎవరికి ప్రొవైడ్ చేస్తున్నాము? సికి. సో సిని మనం ఏమంటున్నామంటే రిపేర్ బాస్ లాగా ట్రీట్ చేస్తున్నాం. మెషినరీస్ కరెక్ట్ గా రన్ అవుతున్నాయా, కరెక్ట్ గా రన్ అవ్వట్లేదా, ఇన్ కేస్ రన్ అవ్వకపోతే ప్రాబ్లం ఏంటి, రిపేరింగ్ ఏంటి, ఆ రిపేరింగ్ చేయాల్సిన టోటల్ రెస్పాన్సిబిలిటీ సికే ఉంటుంది కదా. సో అలా రిపేర్ చేసే పర్సన్ ని మనం రిపేర్ బాస్ లాగా ట్రీట్ చేస్తాం. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ ఇన్స్పెక్షన్ బాస్. సో ఇన్స్పెక్షన్ బాస్ ఏం చేస్తారు? టోటల్లీ ఇన్వెస్టిగేషన్ అనేది చేస్తారు. సో ప్రొడక్షన్ అనేది వీళ్ళు ముగ్గురు ఉన్నారు కదా, సో వీళ్ళు ముగ్గురు అనేది కరెక్ట్ గా వర్క్ చేస్తున్నారా లేదా, సో వర్క్ అనేది ఏ లెవెల్లో వర్క్ చేస్తున్నారు, అండ్ నెక్స్ట్ మనకున్న అథారిటీస్ అనేది ప్రాపర్ గా యూజ్ చేస్తున్నారా లేదా, నెక్స్ట్ వాళ్ళ రెస్పాన్సిబిలిటీ అనేది కరెక్ట్ గా రెస్పాన్సిబుల్ గా వాళ్ళు వర్క్ అనేది చేస్తున్నారా లేదా, ఆ టోటల్ ఇన్వెస్టిగేషన్ చేసే పర్సన్ ని మనం ఇన్స్పెక్షన్ బాస్ లాగా ట్రీట్ చేస్తున్నారా. ఓకే, సో ఇదేంటైనా ఫంక్షనల్ షాప్స్ లాగా మనం ట్రీట్ చేస్తాం. సో ఫంక్షనల్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ లాగా మనం ట్రీట్ చేస్తాం కదా. సో స్ట్రక్చర్ ఎలా ఉంటుంది ఫంక్షనల్ ఆర్గనైజేషన్ అంటే, ఫస్ట్ వన్ ఎవరు ఉంటారన్నా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. ఆ కంపెనీ మెయింటెనెన్స్ ఎవరి హ్యాండ్ ఓవర్ లో ఉంటుంది? బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ హ్యాండ్ ఓవర్ లో ఉంటుంది కదా. కానీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ వాళ్ళకున్న అథారిటీస్ ని, అందులో ఉన్న 50% అథారిటీస్ ని ఎవరికి ప్రొవైడ్ చేసి అపాయింట్మెంట్ చేస్తారు అంటే ఎండి అండ్ సిఇఓ 2% ని కంపెనీ మెయింటెనెన్స్ చూడడానికి ఈ 2% ని అపాయింట్మెంట్ అనేది చేస్తారు. మరి ఎండి అండ్ సిఇఓ ఉన్న రైట్స్ ని బేస్ చేసుకొని వాళ్ళు జనరల్ మేనేజర్ ని అపాయింట్మెంట్ చేస్తారు. ఆ జనరల్ మేనేజర్ ఉన్న రైట్స్ ని బేస్ చేసుకొని ప్రొడక్షన్ సూపర్వైజర్ ని అపాయింట్ చేస్తాడు. సో ప్రొడక్షన్ సూపర్వైజర్ ఏం చేస్తాడు? ఆఫీస్ స్పెషలిస్ట్ పర్సన్స్ ని అండ్ షాప్ స్పెషలిస్ట్ పర్సన్ ని ఎగ్జిక్యూషన్ అనేది చేస్తాడు. మరి ఆఫీస్ స్పెషలిస్ట్ ఒకటే పర్సన్ అంటే వాళ్ళు కూడా ఒక పర్సనే లేదు. సో వాళ్ళు కూడా ఇక్కడ ఎవరెవరు ఉన్నారంటే ఆఫీస్ స్పెషలిస్ట్ పర్సన్స్ లో రూట్ క్లర్క్ అండ్ ఇంట్రడక్షన్, కార్డ్ క్లర్క్ అండ్ టైం కాస్ట్ అండ్ టైం అండ్ కాస్ట్ క్లర్క్, డిసిప్లిన్ ఏరియా. ఓకే, రూట్ క్లర్క్ ఏం చేస్తాడన్నా టోటల్లీ ఆర్గనైజేషన్ ప్లానింగ్ ప్రిపరేషన్ అనేది చేస్తాడు. అండ్ నెక్స్ట్ ప్లానింగ్ ప్రిపరేషన్ చేసే టోటల్లీ రెస్పాన్సిబిలిటీ రూట్ క్లర్క్ కే ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇంట్రడక్షన్, కార్డ్ క్లర్క్ అంటే టోటల్లీ ఆ ప్లానింగ్ ప్రిపరేషన్ గురించి ఇంట్రడక్షన్ ప్రొవైడ్ చేసే, ఎవరికి ఇంట్రడక్షన్ ప్రొవైడ్ చేయాలి? స్టాఫ్ మెంబర్స్ ఉంటారు కదా, ఆ స్టాఫ్ మెంబర్స్ ఆ ప్లానింగ్ ప్రిపరేషన్ ఇంప్లిమెంటేషన్ చేస్తాం. డైరెక్ట్ గా ఒక ప్లానింగ్ ఇస్తున్నారు, ఆ ప్లానింగ్ ని మనకి ఇక్కడ ఇంప్లిమెంటేషన్ చేసిన ఒక ఇంజనీర్ ఉన్నాడు కదా, ఒక ఇంజనీర్ ఉన్నాడు. ఓకే, ఇంజనీర్ ఒక ప్లానింగ్ అనేది ప్రిపరేషన్ చేశాడు. డైరెక్ట్ గా మనకి ఇక్కడ కన్స్ట్రక్షన్ చేసే పర్సన్స్ ఉంటారు కదా, ఆ కన్స్ట్రక్షన్ చేసే పర్సన్స్ కి ఈ ప్లానింగ్ మనం డైరెక్ట్ గా ప్రొవైడ్ చేసాం అనుకోండి, సో వాళ్ళు ఉల్టా సీదా చేస్తారు. అలా వాళ్ళు ఉల్టా సీదా చేయకుండా మనం ఏం చేస్తున్నామంటే ఆ ప్లానింగ్ గురించి వాళ్ళకి అడ్వైజ్ చేస్తే ఇంట్రడక్షన్ అనేది వాళ్ళకి ప్రొవైడ్ చేస్తున్నాము. ఆ ఇంట్రడక్షన్ వాళ్ళకి ప్రొవైడ్ చేస్తే ఆ ప్లానింగ్ ని వాళ్ళు అండర్స్టాండ్ చేసుకొని దెన్ ఆఫ్టర్ కన్స్ట్రక్షన్ అనేది ఈజీగా కన్స్ట్రక్షన్ చేయడానికి పాసిబుల్ అనేది ఉంటుంది కదా. సో మనం కూడా ఏం చేస్తాము, ఆపోజిట్ పర్సన్ కి మనం తెలవడం కోసం మన సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఎలా అయితే ప్రొవైడ్ చేసుకుంటామో సేమ్ ఇక్కడ కూడా ఇంట్రడక్షన్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఏ టైప్ ఆఫ్ ఇంట్రడక్షన్ ప్రొవైడ్ చేస్తున్నారు అంటే ఇంజనీర్స్ ప్రిపేర్ చేసిన ప్లానింగ్, ఆ ప్రిపరేషన్ చేసిన ప్లానింగ్ ని ఇంట్రడక్షన్ ప్రొవైడ్ చేసే పర్సన్ ని ఇంట్రడక్షన్ టు గార్డ్ క్లర్క్ లాగా మనం ట్రీట్ చేస్తాం. అండ్ నెక్స్ట్ వన్ ఇంకా మనకి టైం అండ్ కాస్ట్ క్లర్క్. సో టోటల్లీ ఆర్గనైజేషన్ టైమింగ్స్ అండ్ ఆ టోటల్ ఏదైనా కాస్ట్ ఉందనుకోండి, వేజెస్ ప్రొవైడ్ చేయడం, ఇంకా ఏదైనా అదర్ ఎక్స్పెన్సెస్ ని టోటల్లీ మెయింటెనెన్స్ చేసే పర్సన్ ని టైం అండ్ కాస్ట్ క్లర్క్ లాగా ట్రీట్ చేస్తాం. నెక్స్ట్ వన్ డిసిప్లినరీయన్. సో మన ఆర్గనైజేషన్ లో ఉన్న స్టాఫ్ ఎంప్లాయర్స్ కరెక్ట్ గా వర్క్ చేస్తున్నారా లేదా, వాళ్ళకి స్కిల్స్ అనేది కరెక్ట్ గా ఉన్నాయా లేదా, స్కిల్స్ ఉంటే ఏ టైప్ ఆఫ్ స్కిల్స్ ఉన్నాయి, ఎక్స్పీరియన్స్ ఉందా లేదా, ఆ టోటల్లీ మెయింటెనెన్స్ చేసే పర్సన్ ని డిసిప్లినరీయన్ లాగా ట్రీట్ చేస్తాం. ఓకే, అండ్ నెక్స్ట్ షాప్ స్పెషలిస్ట్ పర్సన్స్ 4 మెంబర్స్.
ఈ సూపర్వైజర్స్ ఏం చేస్తాడు, ఈ 4 మెంబర్స్ ని అపాయింట్ చేస్తాడు. సో ఫస్ట్ వన్ ఫాలో గ్యాంగ్ బాస్. సో గ్యాంగ్ బాస్ ఏం చేస్తాడన్నా టోటల్లీ ప్రొడక్షన్ మెయింటెనెన్స్ అంతా కరెక్ట్ గా రన్ అవుతుందా లేదా అనేసి తను రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. స్పీడ్ బాస్ ఏంటి అంటే ప్లానింగ్ ప్రిపరేషన్ చేయడం కదా. సో ఇక్కడ కూడా ప్రిపరేషన్ చేస్తున్నారు కదా అంటే ఈ పర్సన్స్ కి ఈ పర్సన్ సూపర్వైజర్, ఈ 4 మెంబర్స్ కి ఈ పర్సన్ సూపర్వైజర్ కాబట్టి సో దీంట్లో కూడా ప్రొడక్షన్ ఉంటుంది కదా. ఆ ప్రొడక్షన్ అవ్వడానికి ప్లానింగ్ ప్రిపరేషన్ అనేది ఎవరు ప్రొవైడ్ చేయాలి అన్న స్పీడ్ బాస్ ప్రొవైడ్ చేయాలి. నెక్స్ట్ రిపేర్ బాస్. ఆ ప్రొడక్షన్ మనం ప్రొడక్షన్ ఎక్కడ చేస్తున్నాము, రా మెటీరియల్స్ ఉన్నాయి కదా, ఆ రా మెటీరియల్స్ ఫినిష్డ్ ప్రోడక్ట్ లోకి చేంజ్ అవ్వాలి అంటే ప్రాసెసింగ్ చేస్తున్నాము. ఆ ప్రాసెసింగ్ ఎక్కడ చేస్తున్నాము, దేన్ని బేస్ చేసుకొని చేస్తున్నాము అంటే మెషినరీస్ ని యూజ్ చేసుకొని మనం ప్రాసెసింగ్ చేసి ఫినిష్డ్ ప్రోడక్ట్ లోకి మనం చేంజెస్ అనేది చేస్తున్నాము. ఓకే, ఒక రా మెటీరియల్స్ ఫినిష్డ్ ప్రోడక్ట్ లోకి చేంజ్ అవ్వాలి అంటే దానికి ప్రాసెసింగ్ అనేది మనం కండక్ట్ చేయాలి కదా. ఆ ప్రాసెసింగ్ ఎలా చేస్తున్నాం మనం అంటే మెషినరీస్ ని బేస్ చేసుకొని మనం ప్రాసెసింగ్ అనేది కండక్ట్ చేస్తున్నాం. ఆ ప్రాసెసింగ్ కరెక్ట్ గా రన్ అవ్వాలి అంటే మన దగ్గర ఉన్న మెషినరీస్ కరెక్ట్ గా రన్ అవ్వాలి. ఇన్ కేస్ ఆ మెషినరీస్ ఏదైనా రిపేర్ వచ్చినాయి అనుకోండి, ఆ మెషినరీస్ ని రిపేర్ చేసే రెస్పాన్సిబిలిటీ ఎవరికి ఉంటుంది నాన్న అంటే రిపేర్ బాస్ కే ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇన్స్పెక్షన్ బాస్. సో వీళ్ళ ఆర్గనైజేషన్ లో టోటల్లీ మెయింటెనెన్స్ అంతా కరెక్ట్ గా రన్ అవుతుందా లేదా, మెషినరీస్ కరెక్ట్ గా రన్ అవుతున్నాయా లేదా, ఆ కరెక్ట్ రన్ అవ్వకపోతే ఏదైనా మెషినరీ రిపేర్ ఉందనుకోండి, ఆ రిపేర్ ఉన్న మెషినరీస్ ని ఈ రిపేర్ బాస్ ఆ మెషినరీని రిపేర్ చేస్తున్నాడా లేదా ఆ టోటల్లీ ఇన్వెస్టిగేషన్ చేసే పర్సన్ ని మనం ఇన్స్పెక్షన్ బాస్ లాగా ట్రీట్ చేస్తాం కదా. ఓకే, సో ఇది స్ట్రక్చర్ ఆఫ్ ఫంక్షన్ ఆఫ్ ఆర్గనైజేషన్. ఓకే, స్ట్రక్చర్ ఆఫ్ ఫంక్షనల్ ఆర్గనైజేషన్. ఓకేనా, డిఫరెన్స్ బిట్వీన్ ఫంక్షనల్ అండ్ కమిటీ ఆర్గనైజేషన్. ఫంక్షనల్ ఆర్గనైజేషన్ అంటే ఇంతకు ముందుకే మనం చెప్పుకున్నాం. కమిటీ ఆర్గనైజేషన్ అంటే ఏంటి నాన్న అంటే కమిటీ ఎవరు కమిటీ చేస్తారు, స్టాఫ్ ఆర్గనైజేషన్ లో కమిటీ ఆర్గనైజేషన్ ఉంది కదా చేస్తాం కదా. ఆ కమిటీ ఆర్గనైజేషన్ లో స్టాఫ్ మెంబర్స్ కానీ లేదంటే మేనేజ్మెంట్స్ కానీ డెసిషన్ మేకింగ్ చేయడానికి, ట్రైనింగ్ ప్రొవైడ్ చేయడానికి, స్కిల్స్ ప్రొవైడ్ చేయడానికి అండ్ నెక్స్ట్ టెక్నాలజీస్ ని ఇంప్లిమెంటేషన్ చేయడం, ఆర్గనైజేషన్ ని మెయింటెనెన్స్ చేయడం కోసం ఒక కమిటీని మనం కండక్ట్ చేస్తాం. ఆ కమిటీని మనం ఏమంటామంటే కమిటీ ఆర్గనైజేషన్ లాగా ట్రీట్ చేస్తాం మనం. ఆర్గనైజేషన్ ఎలా ఉంటుంది నాన్న అంటే టోటల్లీ మెయింటెనెన్స్, ఎవరి మెయింటెనెన్స్, స్టాఫ్ మెంబర్స్ మెయింటెనెన్స్ అండ్ డెసిషన్స్ మేకింగ్ చేయడం, టెక్నాలజీని ఇంప్రూవ్మెంట్ చేయడం అండ్ నెక్స్ట్ వన్ వాళ్ళకి స్కిల్స్ ప్రొవైడ్ చేయడం అండ్ ట్రైనింగ్ ప్రొవైడ్ చేయడం. ఆ టోటల్లీ మెయింటెనెన్స్ అంతా కమిటీ ఆర్గనైజేషన్ లో మనం మెయింటెనెన్స్ చేస్తాం కదా. ఓకే, సో ఫస్ట్ వన్ దాని డెఫినేషన్. సో డెఫినేషన్ అంటే ఇంతకు ముందుగా చెప్పుకున్నాం కదా, కమిటీ ఆర్గనైజేషన్ లో మనం ఏ టైప్ ఆఫ్ మెయింటెనెన్స్ చేస్తామంటే ఎంప్లాయర్స్ కి ట్రైనింగ్ ప్రొవైడ్ చేయడం, డెసిషన్స్ మేకింగ్ చేయడం, స్కిల్స్ చేయడం, నెక్స్ట్ ట్రైనింగ్ ప్రొవైడ్ చేయడం, డెవలప్మెంట్ చేయడం, ఎంకరేజ్మెంట్, మోటివేషన్. సో ఇదంతా మనం దీన్ని కమిటీ లాగా ట్రీట్ చేస్తాం. కమిటీస్ మనకి 2 టైప్స్ ఆఫ్ కమిటీస్ అనేది ఉంటాయి కదా. ఫైనాన్షియల్ కమిటీస్ చెప్పుకోవచ్చు, సేల్స్ కమిటీ, ప్రొడక్షన్ కమిటీస్, ఇవన్నీ మనము కమిటీస్ ఆర్గనైజేషన్ లాగా చెప్పుకోవచ్చు కదా. అండ్ నెక్స్ట్ వన్ ప్రాబ్లమ్ సాల్వింగ్. ఫంక్షనల్ ఆర్గనైజేషన్ లో ప్రాబ్లమ్ ని సాల్వింగ్ చేసే మేనేజ్మెంట్ ఎవరు మన అంటే మనకి మిడిల్ మేనేజ్మెంట్ ఆఫ్ ఏ లైన్ ఆర్గనైజేషన్. ఓకే, ఫంక్షనల్ ఆర్గనైజేషన్ లో ప్రాబ్లమ్స్ ఏదైనా వస్తే మనం ఎవరు బేస్ చేస్తున్నారు అంటే మిడిల్ మేనేజ్మెంట్ మెయింటెనెన్స్ చేస్తున్నారు కదా. ఆ మిడిల్ మేనేజ్మెంట్ మెయింటెనెన్స్ చేస్తున్నారు కాబట్టి ఆ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసే రెస్పాన్సిబిలిటీ కూడా మిడిల్ మేనేజ్మెంట్ కే ఉంటుంది కదా. మరి కమిటీ అయితే ఎవరు సాల్వ్ చేస్తారంటే డిపార్ట్మెంట్స్ ఉంటాయి కదా. సో స్టాఫ్ మెంబర్స్ అంటున్నారు కదా, స్టాఫ్ మెంబర్స్ ఎక్కడ ఉంటారు మనకి డిపార్ట్మెంట్స్ లో ఉంటారు. ఏ డిపార్ట్మెంట్ లో స్టాఫ్ మెంబర్స్ ఉంటారని చెప్తున్నాం కదా. సూపర్వైజర్ ప్రొడక్షన్ లెవెల్ మేనేజ్మెంట్ ఉంది. ఆ ప్రొడక్షన్ లెవెల్ మేనేజ్మెంట్ ఎవరు ఉంటుందంటే డిపార్ట్మెంట్స్ ఉంటాయి, ఏబిసిడి డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఆ ఏబిసిడి డిపార్ట్మెంట్స్ లో స్టాఫ్ మెంబర్స్ ఉంటారు కదా. ఆ స్టాఫ్ మెంబర్స్ మనకి ఇక్కడ కమిటీ ఆర్గనైజేషన్ లో ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే ఈచ్ డిపార్ట్మెంట్ కెన్ బి సాల్వ్ ఇన్ ద కమిటీ ఆర్గనైజేషన్ ప్రాబ్లమ్స్. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ కంపోజిషన్. సో ఈ కంపోజిషన్ అంటే ఏంటంటే మనకి ఇక్కడ సో ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చినాయి అనుకోండి, ఆ ప్రాబ్లమ్స్ ని ఎలా రిమూవ్ చేస్తున్నాం మనము. ఫంక్షనల్ ఆర్గనైజేషన్ లో అయితే టాప్ లెవెల్ మిడిల్ లెవెల్ మేనేజ్మెంట్ అక్కడ
మిడిల్ లెవెల్ మేనేజ్మెంట్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తున్నారు. అదే కమిటీ ఆర్గనైజేషన్లో ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే ఎవరు చేస్తున్నారు, డిపార్ట్మెంట్స్లో ఉన్న డిపార్ట్మెంట్స్లో ఉన్న స్టాఫ్ ఎంప్లాయర్స్ ఆ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ వన్ కంపోజిషన్. సో కంపోజిషన్ అంటే ఏంటినా అంటే ఫంక్షనల్ స్పెషలిస్ట్లో మనకి ఎంత స్పెషలిస్ట్ మెంబర్స్ ఉన్నారు, 8 స్పెషలిస్ట్ మెంబర్స్ ఉన్నారు. సో అదే ఇక్కడ మనకి ఇక్కడ చూడండి. సో కంపోజిషన్ అంటే ఏంటినంటే ఫంక్షనల్ ఆర్గనైజేషన్ కంపోజిషన్ ఎలా ఉంటుందంటే 8 స్పెషలిస్ట్ మెంబర్స్ మన దగ్గర ఉన్నారు. సో వాళ్ళలో ఎవరు అంటే రూట్ క్లర్క్ వన్ టైప్ ఆఫ్ స్పెషలిస్ట్. సో దేంట్లో స్పెషలిస్ట్ అన్నా ప్లానింగ్ ప్రిపరేషన్ చేయడంలో స్పెషలిస్ట్. అండ్ నెక్స్ట్ వన్ ఇంట్రడక్షన్ కార్డ్ క్లర్క్. సో దీంట్లో ఇంట్రడక్షన్ ప్రొవైడ్ చేయడంలో స్పెషలిస్ట్. అండ్ నెక్స్ట్ టైమ్ అండ్ కాస్ట్. సో టైమ్ అండ్ కాస్ట్ మెయింటెనెన్స్ చేయడంలో స్పెషలిస్ట్. ఈ 8 స్పెషలిస్ట్ మెంబర్స్ ఇక్కడ ఎవరు ఉంటారు అంటే ఫంక్షనల్ ఆర్గనైజేషన్లో 8 మెంబర్స్ స్పెషలిస్ట్. సో దీన్ని కంపోజిషన్ అంటే మెయింటెనెన్స్ అనేది చేస్తారు. కమిటీ ఆర్గనైజేషన్లో అయితే 2 టైప్స్ ఆఫ్ కమిటీస్ ఆర్గనైజేషన్ మెయింటెనెన్స్ చేస్తారు. డెసిషన్స్ మేకింగ్. సో డెసిషన్స్ మేకింగ్ ఇక్కడ ఎవరు చేస్తారు, ఫంక్షన్ మిడిల్ లెవెల్ మేనేజ్మెంట్ ఉంటారు కదా, ఆ మిడిల్ లెవెల్ మేనేజ్మెంట్ అండ్ స్టాఫ్ మెంబర్స్ ఇక్కడ డెసిషన్స్ ని మేకింగ్ చేస్తారు. సో అక్కడైతే డిపార్ట్మెంట్స్ లో ఉన్న మెంబర్స్ డెసిషన్ ని మేకింగ్ చేస్తారు. నెక్స్ట్ వన్ కాన్ఫ్లిక్ట్. సో కాన్ఫ్లిక్ట్ మనం చెప్పుకున్నాం కదా, ఫంక్షన్ ఆర్గనైజేషన్ లో ప్రాబ్లమ్స్ ఏదైనా వచ్చింది అనుకోండి. సో మెయింటెనెన్స్ ఎవరు చేస్తున్నారు అక్కడ, మిడిల్ లెవెల్ మేనేజ్మెంట్ మెయింటెనెన్స్ చేస్తారు. అండ్ నెక్స్ట్ వన్ ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తాయి కదా, ఆ మిడిల్ లెవెల్ మేనేజ్మెంట్ ఆ కాన్ఫ్లిక్ట్ ప్రాబ్లమ్ ని రిమూవ్ చేసే రైట్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ వాళ్ళకే ఉంటాయి కదా. కమిటీలో అయితే డిపార్ట్మెంట్స్ మెయింటెనెన్స్ చేస్తారు కాబట్టి ఆ డిపార్ట్మెంట్స్ లో టోటల్ రైట్స్ అనేది ఉంటాయి. సో అథారిటీస్ ఎలా ప్రొవైడ్ చేస్తాము, ఫంక్షన్ ఆర్గనైజేషన్లో అయితే 8 స్పెషలిస్ట్ ఉన్నారు కదా. సో వీళ్ళకి ఈక్వల్గా సర్వీసెస్ ఎలా అయితే ప్రొవైడ్ చేస్తున్నారో ఆ సర్వీసెస్ని బేస్ చేసుకొని వాళ్ళకి అథారిటీస్ అనేది మనం ప్రొవైడ్ చేస్తున్నాం. అదే కమిటీలో అయితే కమిటీలో ఎవరు ఉంటారు, డిపార్ట్మెంట్స్. ఆ డిపార్ట్మెంట్స్లో స్టాఫ్ మెంబర్స్ ఉంటారు. ఏ స్టాఫ్కి ఏ టైప్ ఆఫ్ స్కిల్స్ ఉన్నాయి, సర్వీసెస్ ఏ టైప్ ఆఫ్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తున్నారో దాన్ని బేస్ చేసుకొని వాళ్ళకి అథారిటీస్ అనేది మనం ప్రొవైడ్ చేస్తాం మేడం. సో ఇక్కడ మనం ఏదైతే సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నామో వన్ టైప్ ఆఫ్ ఆర్గనైజేషన్కి, ఆ ఆర్గనైజేషన్కి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి ఆ సర్వీసెస్ని బేస్ చేసుకొని ఆర్గనైజేషన్ వాళ్ళకి అథారిటీస్ అనేది రైట్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్కి సో టోటల్లీ రైట్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఆ రైట్స్ని బేస్ చేసుకొని వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎండీ అండ్ సిఇఓ అపాయింట్మెంట్ చేస్తున్నారు. అలా అపాయింట్మెంట్ చేసిన ఎండీ అండ్ సిఇఓకి రైట్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం మనం. సో వాళ్ళకున్న ఎండీ అండ్ సిఇఓకి ఉన్న రైట్స్ ని బేస్ చేసుకొని వాళ్ళు ఎవరిని అపాయింట్మెంట్ చేస్తున్నారు, జనరల్ మేనేజర్స్ ని అపాయింట్మెంట్ అనేది చేస్తున్నారు. అదే జనరల్ మేనేజ్మెంట్ ఎవరిని అపాయింట్మెంట్ చేస్తున్నారు అంటే ప్రొడక్షన్ సూపర్వైజర్స్. ఆ ప్రొడక్షన్ సూపర్వైజర్స్ మళ్ళీ 2 మెంబర్స్ అపాయింట్మెంట్ అనేది చేస్తున్నారు. సో అది ఎలా అపాయింట్మెంట్ చేస్తున్నారు అంటే వాళ్ళకున్న రైట్స్ ని బేస్ చేసుకొని మిగతా సబార్డినేట్ పర్సన్స్ ని మనం అపాయింట్మెంట్ చేయడానికి మనకి రైట్స్ అనేది మనకి ఉంటాయి. సో ఆ టైప్ ఆఫ్ రైట్స్ అనేది వాళ్ళకి అథారిటీస్ అంటే ఏంటన్నా రైట్స్ ప్రొవైడ్ చేయడం. సో ఏ పర్సన్ ఏ టైప్ ఆఫ్ స్కిల్స్ ఉంటాయో ఆ స్కిల్స్ ని బేస్ చేసుకొని మనం రైట్స్ అనేది ప్రొవైడ్ చేయడం. సో ఇది మనకి డిఫరెన్స్ బిట్వీన్ ఫంక్షనల్ అండ్ కమిటీ ఆర్గనైజేషన్. ఓకే, సో నెక్స్ట్ వన్ స్పాన్ ఆఫ్ మేనేజ్మెంట్. ఓకే, స్పాన్ ఆఫ్ మేనేజ్మెంట్ మనకి స్పాన్ అంటే ఏంటన్నా, స్పాన్ ఆఫ్ మేనేజ్మెంట్ స్పాన్ ఆఫ్ కంట్రోల్ అంటే ఏంటన్నా మన బిజినెస్ ఆర్గనైజేషన్ ని కంట్రోల్ చేయడం మెయిన్ ఆబ్జెక్టివ్ అనుకోండి. ఆ కంట్రోల్ ఎలా చేస్తున్నాము, మిడిల్ మేనేజ్మెంట్ బేస్ చేసుకొని మన బిజినెస్ ఆర్గనైజేషన్ ని కంట్రోల్ చేస్తున్నాము. అలా కంట్రోల్ చేస్తే మనం ఇక్కడ దేనిని అంటామంటే స్పాన్ ఆఫ్ మేనేజ్మెంట్ లాగా అంటాం. మనం టాప్ లెవెల్ మేనేజ్మెంట్ ఉన్నారు. టాప్ లెవెల్ మేనేజ్మెంట్ ఇక్కడ ఏం చేస్తున్నారు అంటే టాప్ లెవెల్ మేనేజ్మెంట్ ప్లానింగ్ ప్రిపరేషన్ చేస్తున్నారు కదా. ఓకే, ప్లానింగ్ ప్రిపరేషన్ అనేది చేస్తారు. వాళ్ళు ఎవరికి ప్రొవైడ్ చేస్తున్నారు, ఇక్కడ మిడిల్ లెవెల్ మేనేజ్మెంట్ ఉంటారు. ఓకే, టాప్ లెవెల్ మేనేజ్మెంట్, మిడిల్ లెవెల్ మేనేజ్మెంట్ అండ్ సూపర్వైజరీ లెవెల్ మేనేజ్మెంట్. ఈ టాప్ లెవెల్ మేనేజ్మెంట్ వర్క్ ఏంటన్నా ప్లానింగ్ ప్రిపరేషన్ చేయడం. మిడిల్ లెవెల్ మేనేజ్మెంట్ ఏ టైప్ ఆఫ్ వాళ్ళకి రైట్స్ ఉన్నాయంటే కోఆర్డినేషన్ చేయడం అండ్ మెయింటెనెన్స్ చేయడం, టోటల్లీ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది మిడిల్ మేనేజ్మెంట్. అండ్ నెక్స్ట్ వన్ సూపర్వైజరీ లెవెల్ మేనేజ్మెంట్ ఏం చేస్తాను, సో వాళ్ళు సూపర్వైజరీ లెవెల్ మేనేజ్మెంట్ వాళ్ళు సూపర్వైజర్స్ ని అపాయింట్మెంట్ చేసుకొని ప్రొడక్షన్ అనేది వాళ్ళు ప్రొడక్షన్ మెయింటెనెన్స్ అంతా వాళ్ళు చేస్తున్నారు. అంటే టెక్నికల్ ప్రొడక్షన్స్ అనేది కంటిన్యూషన్ చేస్తారు. ఆ ప్రొడక్షన్ చేయడానికి వాళ్ళకి ఒక ప్లానింగ్ అనేది ఉండాలి. ఆ ప్లానింగ్
ఆర్గనైజేషన్ కి ప్రాఫిట్స్ ఇంక్రీజ్ అవ్వడానికి. ఓకే, ప్లానింగ్ మనం దేనికోసం చేస్తాం కదా, ఇప్పుడు మనం ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తాము, దేనికోసం స్టార్ట్ చేస్తున్నాము, ప్రాఫిట్ వస్తుందని స్టార్ట్ చేస్తామా, లాస్ వస్తుందని స్టార్ట్ చేస్తామా, ప్రాఫిట్ వస్తుంది అనేసి ప్రాఫిట్ ఎస్టిమేషన్తోనే మనం బిజినెస్ అనేది స్టార్ట్ చేస్తాం, అవునా కదా. సో అలా మనం స్టార్ట్ చేస్తున్నాం, ఎలా స్టార్ట్ చేస్తున్నాం అంటే ఫర్ ఫ్యూచర్లో మన బిజినెస్కి ఏ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ రావద్దు అనేసి మనం ఏం చేస్తున్నాం, ఫస్ట్ ప్రిపేర్ అవుతున్నాం. ఓకే, అంతెందుకు మన బీకామ్ ఫస్ట్ ఇయర్లో B1 ఎగ్జామ్ ఉంది కదా, సరే B1 ఎగ్జామ్ ఉంది అనుకోండి. సో ఒక ఆన్సర్ రాసేటప్పుడు మనకి ఏ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మిస్టేక్ రావద్దు అనేసి అంటే మనం ఏం చేస్తాము, ఫస్ట్ మనం ప్రిపరేషన్ అవుతున్నామా లేదా, అలా ప్రిపేర్ అవుతున్నాం. ప్రిపేర్ దేనికి అవుతున్నాం అంటే ఫ్యూచర్లో రేపు ఆ క్వశ్చన్ వస్తే మనం ఈజీగా రాయడానికి ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఈ రోజు మనం ప్రిపేర్ అవుతున్నాం, అవునా కదా. సేమ్ ఇక్కడ కూడా అంటే ప్రొడక్షన్ లెవెల్లో మనం ప్రొడక్షన్ చేయాలి అంటే టాప్ లెవెల్ మేనేజ్మెంట్ ప్లానింగ్ ని ప్రిపరేషన్ చేస్తున్నారు. ఆ ప్రిపరేషన్ చేసిన ప్లానింగ్ డైరెక్టర్ సూపర్వైజర్ లెవెల్ మేనేజ్మెంట్ కి ప్రొవైడ్ చేస్తున్నారా, లేదు. మిడిల్ మేనేజ్మెంట్ బేస్ చేసుకొని సూపర్వైజరీ లెవెల్ మేనేజ్మెంట్ కి ప్రొవైడ్ చేస్తున్నారు. ఆ సూపర్వైజరీ లెవెల్ మేనేజ్మెంట్ ఏం చేస్తున్నారన్నా బిజినెస్ ని కంట్రోలింగ్ అనేది చేస్తున్నారు, బిజినెస్ ని కంట్రోలింగ్ అనేది చేస్తున్నారు మేనేజ్మెంట్. బట్ ఆ మేనేజ్మెంట్ ఎలా చేస్తున్నారంటే టాప్ లెవెల్ మేనేజ్మెంట్ మిడిల్ లెవెల్ మేనేజ్మెంట్ బేస్ చేసుకొని బిజినెస్ ఆర్గనైజేషన్ ని కంట్రోల్ చేసే ప్రాసెసింగ్ ని మనం స్పాన్ ఆఫ్ మేనేజ్మెంట్ లాగా ట్రీట్ చేస్తాం కదా. సో స్పాన్ ఆఫ్ మేనేజ్మెంట్ లో ఏం చేస్తున్నాం, వర్క్ ని డివైడ్ చేస్తున్నాము. ఆ డివైడ్ చేసిన వర్క్ ని ప్రాసెసింగ్ చేయాలి అన్నా లేదంటే కంటిన్యూషన్ చేయాలి అన్నా మిడిల్ మేనేజ్మెంట్ బేస్ చేసుకొని మనం చేస్తున్నాం కదా. ఓకే, సో దీనిలో టైప్స్ ఆఫ్ ఏ స్పాన్ ఆఫ్ కంట్రోల్. స్పాన్ ఆఫ్ కంట్రోల్ టైప్స్. సో ఫస్ట్ వన్ నారో స్పాన్ ఆఫ్ ఏ కంట్రోల్. ఫస్ట్ టైప్ ఏంటి నాన్న, నారో స్పాన్ ఆఫ్ ఏ కంట్రోల్. సో దీంట్లో ఎలా ఉంటుందంటే స్పాన్ ఆఫ్ కంట్రోల్ ఈ బిజినెస్ ఆర్గనైజేషన్ ని కంట్రోల్ చేస్తున్నాం. బట్ ఆ కంట్రోల్ ఎలా చేస్తున్నాం అంటే లెంతీగా ప్రాసెసింగ్ అనేది ఫాలో అవుతున్నాం నాన్న. జస్ట్ మనం ఒకటే స్టెప్ ఇక్కడ మనం ఫాలో అవ్వట్లేదు. టాప్ లెవెల్ మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటిదన్నా బిజినెస్ ని కంట్రోల్ చేయడం. ఆ బిజినెస్ ని కంట్రోల్ చేయడం డైరెక్ట్ గా కంట్రోల్ చేయగలుగుతున్నారా, కంట్రోల్ గా చేయలేదు కదా. బిజినెస్ ని కంట్రోలింగ్ చేయాలంటే వితౌట్ ప్లానింగ్ ప్రిపరేషన్ కెన్ బి ఆ బిజినెస్ ఆర్గనైజేషన్ మనం కంట్రోల్ చేయడం పాసిబుల్ అనేది అవ్వదు నాన్న. వితౌట్ ప్లానింగ్ ప్రిపరేషన్ చేయకుండా మనం అక్కడ బిజినెస్ ఆర్గనైజేషన్ ని కంట్రోల్ చేసే కెపాసిటీ కానీ మనకి పాసిబుల్ కానీ అవ్వదు. సో తను ఏం చేస్తున్నాడు, ఒక ప్లానింగ్ ప్రిపరేషన్ చేస్తున్నాడు. అది దేనికి ప్రొవైడ్ చేస్తున్నాడు, మిడిల్ మేనేజ్మెంట్ కి ప్రొవైడ్ చేస్తున్నాడు. మిడిల్ మేనేజ్మెంట్ ఎవరికి ప్రొవైడ్ చేస్తున్నారు, సూపర్వైజరీ లెవెల్ మేనేజ్మెంట్ కి ప్రొవైడ్ చేస్తారు. సూపర్వైజరీ లెవెల్ మేనేజ్మెంట్ ఏం చేస్తున్నారు, డిపార్ట్మెంట్స్ కి ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ డిపార్ట్మెంట్స్ స్టాఫ్ ఎంప్లాయీస్ కి ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే ఒక ప్లానింగ్ మన ఒక బిజినెస్ ఆర్గనైజేషన్ ని కంట్రోల్ చేయాలి అంటే ఫస్ట్ స్టెప్ నుంచి సెకండ్ స్టెప్ నుంచి థర్డ్ నుంచి ఫోర్త్ నుంచి ఫిఫ్త్ అంటే లెంతీ ప్రాసెసింగ్ అనేది మనం ఫాలో అవుతున్నామా లేదా. అలా లెంతీ ప్రాసెసింగ్ ఫాలో అయ్యే దాన్ని మనం ఎలా ట్రీట్ చేస్తామంటే నారో స్పాన్ ఆఫ్ ఏ కంట్రోల్. లెంతీ ప్రాసెసింగ్ ని బేస్ చేసుకొని మన బిజినెస్ ఆర్గనైజేషన్ ని మనం కంట్రోల్ చేస్తున్నాం. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే మన సేల్స్ ని ఇంక్రీజ్ చేసుకోవాలి అంటే ఫస్ట్ స్టెప్ మనం ఏం చేయాలి, క్వాలిటీ ఉన్న రా మెటీరియల్స్ ని పర్చేస్ చేయాలి. దెన్ ఆఫ్టర్ క్వాలిటీ ఉన్న గుడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడక్షన్ చేస్తాం. అండ్ నెక్స్ట్ వన్ అడ్వర్టైజ్మెంట్ ప్రొవైడ్ చేయాలి. నెక్స్ట్ వన్ మార్కెట్స్ ని క్రియేట్ చేయాలి, డిస్ట్రిబ్యూషన్ చేయాలి, సో ఆఫర్స్ ప్రొవైడ్ చేయాలి. లాస్ట్ వన్ మనము సేల్స్ ని ఇంక్రీజ్ చేయాలి. సో సేల్స్ ఇంక్రీజ్ చేయాలి అంటే 6-7 పాయింట్స్ మనం ఫాలో అవ్వాల్సి ఉంటుంది అని. అంటే లెంతీ ప్రాసెసింగ్ అనేది ఫాలో అవుతున్నామా లేదా. నారో అంటే ఏంటంటే లెంతీ ప్రాసెసింగ్ మనం ఫాలో అవుతున్నాము. దేనికోసం అంటే స్పాన్ ఆఫ్ కంట్రోల్, బిజినెస్ ఆర్గనైజేషన్ ని కంట్రోల్ చేయడానికి లెంతీ ప్రాసెసింగ్ ఫాలో అయ్యి ఆ బిజినెస్ ఆర్గనైజేషన్ ని మనం కంట్రోలింగ్ అనేది చేస్తున్నాం కదా. సో ఫస్ట్ వన్ దాంట్లో సిఇఓ పర్సన్ ఉన్నారు. ఓకే, సిఇఓ పర్సన్ ఇక్కడ మనకి ఉన్నారు కదా. సిఇఓ పర్సన్ ఎవరు అపాయింట్మెంట్ చేశారన్నా, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఇక్కడ సిఇఓ పర్సన్, ఎండి అండ్ సిఇఓ పర్సన్ ని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మనకి అపాయింట్మెంట్ చేస్తారు. ఆ సిఇఓ అండ్ బోర్డ్ ఆఫ్ ఎండి ఇక్కడ ఏం చేస్తారు నాన్న అంటే వాళ్ళకి ఎవరైతే మేనేజర్స్ కావాలి కదా, జనరల్ మేనేజర్స్ ని వాళ్ళ అపాయింట్మెంట్ చేసుకుంటారంటే ఈ సిఇఓ టోటల్ కంపెనీ ఆర్గనైజేషన్ చూసి చేయగలుగుతారా. మనం కూడా మూవీస్ లో చూస్తాం. మనం ఫస్ట్ ఎవరంటారు మనకి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్, తర్వాతకి సిఇఓ అండ్ ఎండి వస్తారు. ఓకే, అండ్ ఎండి సిఇఓ ఏం చేస్తారు, మేనేజర్స్ అపాయింట్మెంట్ చేస్తారు. మేనేజర్స్ ఏం చేస్తారు, కాంట్రాక్ట్ పర్సన్ అపాయింట్మెంట్ చేస్తారు. ఆ కాంట్రాక్టర్ ఒక్కొక్కరిని అపాయింట్మెంట్ చేస్తారు. ఆ
ఆ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు గ్రూప్ లాగా డివైడ్ చేసుకుంటారు. ఆ గ్రూప్ మెంబర్లో వన్ ఆఫ్ ది పర్సన్ని లీడర్ లాగా ట్రీట్ చేస్తారు. అంటే ఒక్క కన్స్ట్రక్షన్ మనం చేయాలి అంటే దానికి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ ఉండాలి, సిఇఓ ఉండాలి, అండ్ నెక్స్ట్ వన్ మేనేజర్స్ ఉండాలి, నెక్స్ట్ వన్ ఎవరు ఉండాలి, సూపర్వైజర్స్ ఉండాలి. సో దాంట్లో డిపార్ట్మెంట్స్ ఉంటాయి, డిపార్ట్మెంట్స్లో కన్స్ట్రక్షన్ అనేది రన్ అవుతుంది కదా. సో ఓకే, సో ఇక్కడ సిఇఓ పర్సన్ ఫస్ట్ కంపెనీని కంట్రోల్ చేస్తారు. సో సిఇఓ మీకు ఇక్కడ బిజినెస్ ఆర్గనైజేషన్ ని కంట్రోల్ చేయాలంటే సో దాని ఎవరిని బేసిస్ అపాయింట్మెంట్ ఎవరు చేస్తున్నారంటే మేనేజర్స్, జనరల్ మేనేజర్స్ కదా. సో జనరల్ మేనేజర్స్ ఇక్కడ ఎవరెవరంటే ఫైనాన్స్ మేనేజర్, అండ్ నెక్స్ట్ వన్ ప్రొడక్షన్ మేనేజర్, సేల్స్ మేనేజర్. సో ఫైనాన్స్ మేనేజర్ ఏ టైప్ ఆఫ్ సర్వీసెస్ ని బిజినెస్ ఆర్గనైజేషన్ కి ప్రొవైడ్ చేస్తారంటే ఫైనాన్స్ ప్రొవైడ్ చేయడం. ఫైనాన్షియల్ రిక్వైర్మెంట్స్ ఏదైనా ఉంది అనుకోండి, రా మెటీరియల్స్ మనం పర్చేస్ చేయాలి. రా మెటీరియల్స్ పర్చేస్ దేనికోసం చేస్తున్నాము, మన ఆర్గనైజేషన్ లో ప్రొడక్షన్ చేస్తున్నాం. ఆ ప్రొడక్షన్ చేయాలి అంటే రా మెటీరియల్స్, క్వాలిటీ ఉన్న రా మెటీరియల్స్ ని పర్చేస్ చేసే టోటల్లీ రెస్పాన్సిబిలిటీ మేనేజ్మెంట్ ది ఉంటుంది. ఆ క్వాలిటీ ఉన్న రా మెటీరియల్స్ ని పర్చేస్ చేయాలి అంటే ఫినాన్షియల్ అమౌంట్, క్యాపిటల్ అమౌంట్ అనేది ఉండాలి. ఆ క్యాపిటల్ అమౌంట్ ప్రొవైడ్ చేసే మేనేజర్స్ మనకి ఫినాన్స్ మేనేజర్స్ లాగా మనం ట్రీట్ చేస్తాం. అండ్ నెక్స్ట్ వన్ ప్రొడక్షన్ మేనేజర్. సో ప్రొడక్షన్ మేనేజర్ టోటల్లీ మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది అంటే ప్రొడక్షన్ కరెక్ట్గా రన్ అవుతుందా లేదా. ఇన్ కేస్ మనకి ప్రొడక్షన్ మనం ఎంత పర్సెంటేజ్లో ప్రొడక్షన్ చేసామో, అండ్ నెక్స్ట్ మంత్ మనం ఎంత ప్రొడక్షన్ చేయాలి, అంత ప్రొడక్షన్ చేయాలి అంటే మనకి రా మెటీరియల్స్ ఏ లెవెల్లో మనం పర్చేస్ చేయాలి, ఆ టోటల్గా మన ప్రొడక్షన్ కంటిన్యూస్ చేయాలి అంటే మనకి మెషినరీస్ని ఏ టైప్ ఆఫ్ మెషినరీస్ని పర్చేస్ చేయాలి, ఎన్ని నెంబర్ ఆఫ్ మన మెషినరీస్ని పర్చేస్ చేయాలి, ఆ టోటల్లీ మెయింటెనెన్స్ ఎవరి హ్యాండ్ ఓవర్లో ఉంటుంది, ప్రొడక్షన్ మేనేజర్. సో ప్రొడక్షన్ మేనేజర్ ప్రొడక్షన్ చేసిన గూడ్స్ అండ్ సర్వీసెస్ని మార్కెట్స్ని క్రియేట్ చేసి, అడ్వర్టైజ్మెంట్ ప్రొవైడ్ చేసి, ఆఫర్స్ ప్రొవైడ్ చేసి, సేల్స్ని ఇంక్రీజ్ చేసే టోటల్లీ రెస్పాన్సిబిలిటీ సేల్స్ మేనేజర్కి ఉంటుంది కదా. అలా మార్కెట్స్ని క్రియేట్ చేయాలి అన్నా, సేల్స్ని డిస్ట్రిబ్యూషన్ చేయాలి అన్న మనకి అమౌంట్ అవుతుంది కదా, ఆ అమౌంట్ రెస్పాన్సిబిలిటీ ఎవరిది, ఫైనాన్స్ మేనేజర్ది ఉంటుంది. వీళ్ళు డైరెక్ట్గా ఆ వర్క్ అనేది కంప్లీషన్ చేస్తారా అంటే లేదు. సో వీళ్ళు కూడా ఎవరిని బేస్ చేసుకుంటారు, సుపీరియర్ అంటే మీడియేటర్స్ ఉంటారు కదా, మీడియేటర్స్ని బేస్ చేసుకొని సేల్స్ని డిస్ట్రిబ్యూషన్ చేస్తారు. సో ఇప్పుడు మనం కూడా అంతే కదా, మనం ఒక ఆర్గనైజేషన్లో ప్రొడక్షన్ అనేది చేస్తాం. ఆ ప్రొడక్షన్ అయిన గూడ్స్ అండ్ సర్వీసెస్ని సేల్స్ చేయాలి అంటే డిస్ట్రిబ్యూషన్ అనేది చేస్తాం. ఆ డిస్ట్రిబ్యూషన్ అయిన దాన్ని ఏం చేస్తున్నాము, మార్కెట్స్ని క్రియేట్ చేస్తున్నాం. మార్కెట్స్ని క్రియేట్ చేసి ఆ క్రియేట్ చేసిన మార్కెట్స్లలో సేల్స్ని డిస్ట్రిబ్యూషన్ అనేది చేస్తున్నాం. అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ని డిస్ట్రిబ్యూషన్ అనేది చేస్తున్నాం. అలా డిస్ట్రిబ్యూషన్ చేసిన గూడ్స్ అండ్ సర్వీసెస్ని మనం ఏం చేస్తున్నాము, సేల్స్ అనేది చేస్తున్నాము. ఆ సేల్స్ డిస్ట్రిబ్యూషన్ చేయాలి అన్నా, అడ్వర్టైజ్మెంట్ ప్రొవైడ్ చేయాలి అన్నా, అండ్ నెక్స్ట్ వన్ వాళ్ళకి ఆఫర్స్ ప్రొవైడ్ చేయాలి అన్న మనకి అమౌంట్ అనేది అవుతుంది. ఆ అమౌంట్ మెయింటెనెన్స్ ఎవరు చూసుకుంటారు, ఫైనాన్స్ మేనేజర్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. అంటే ఎకనామిక్ రిలేటెడ్ ఏదైనా మనీ ప్రాబ్లం ఉందనుకోండి, ఆ టోటల్లీ మెయింటెనెన్స్ ఫైనాన్స్ మేనేజరే చూసుకోవాలి. అకౌంట్స్ తానే ప్రిపేర్ చేస్తారు కాబట్టి ఫైనాన్స్ మేనేజర్ చూసుకోవాలి. ప్రొడక్షన్లో టోటల్లీ మెయింటెనెన్స్ ప్రొడక్షన్ మేనేజర్ చూసుకోవాలి. అండ్ సేల్స్ని ఎలా ఇంక్రీజ్ చేయాలి, ప్రాఫిట్ ఎలా ఇంక్రీజ్ చేయాలి అనేది టోటల్ రెస్పాన్సిబిలిటీ సేల్స్ మేనేజర్కి ఉంటుంది. వీళ్ళు డైరెక్టర్ మేనేజర్లు సేల్స్ చేస్తారా అంటే లేదు. సో వాళ్ళు ఏం చేస్తారు, సుపీరియర్స్ మీడియేటర్స్ని బేస్ చేసుకుంటారు. మీడియేటర్స్ ఎవరిని తీసుకుంటారు, సబార్డినేట్. సబార్డినేట్ ఎవరిని తీసుకుంటారు, లేబర్స్ని బేస్ చేసుకొని సేల్స్ని ఇంక్రీజ్ కానీ, ఫైనాన్స్ కానీ, ప్రొడక్షన్ కానీ కంటిన్యూషన్ చేస్తారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ప్రొడక్షన్ చూసుకోండి. సో ప్రొడక్షన్ కంటిన్యూ చేయడానికి మనం సిఇఓ ప్రొడక్షన్ మేనేజర్ని అపాయింట్మెంట్ చేశారు. ప్రొడక్షన్ మేనేజ్మెంట్ ఎవరిని అపాయింట్ చేస్తాడు, సుపీరియర్ అంటే మీడియేటర్, డిపార్ట్మెంట్. సో డిపార్ట్మెంట్ మనకి సబార్డినేట్ పర్సన్స్. ఆ సబార్డినేట్ పర్సన్స్ ఎవరిని చూస్ చేసుకుంటారు, లేబర్స్ హెల్ప్ తీసుకొని ఆ ప్రొడక్షన్ అనేది కంటిన్యూ చేస్తారు. సో సేల్స్ మనం ఇంక్రీజ్ చేయాలి. సేల్స్ ఇంక్రీజ్ అవుతే వీఆర్ గెట్టింగ్ ప్రాఫిట్స్. ఓకే, సేల్స్ మేనేజర్ ఎవరిని అపాయింట్మెంట్ చేస్తున్నాడు, సుపీరియర్ పర్సన్. సుపీరియర్ ఎవరిని, సబార్డినేట్స్. సబార్డినేట్ ఎవరు, లేబర్స్ హెల్ప్ తీసుకొని సేల్స్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాడు. అండ్ నెక్స్ట్ వన్ సేల్స్ ఇంక్రీజ్ చేసుకోవడానికి తనకి ఛాన్సెస్ అనేది ఉంటాయి అనేసి ఇది టైప్స్ ఆఫ్ ఏ స్పాన్ ఆఫ్ కంట్రోల్. ఓకే, నెక్స్ట్ వన్ మెరిట్స్ ఆఫ్ ఏ నారో స్పాన్ ఆఫ్ ఏ కంట్రోల్. సో అడ్వాంటేజ్ మనకి స్పాన్ ఆఫ్ కంట్రోల్ అనేది, సో దానికి స్ట్రక్చర్ అనేది చూసాం, దాన్ని ఎలా కంట్రోల్ చేయాలి. సో కంట్రోల్ చేయడానికి తను ఏం చేస్తున్నాడు, సిఇఓ మనం ఫస్ట్ అపాయింట్మెంట్ అనేది చేసాం. సిఇఓ ఎవరిని అపాయింట్మెంట్ చేశారు, జనరల్ మేనేజర్స్. సో ఫస్ట్ వన్ దాంట్లో ఫైనాన్స్ మేనేజర్, దెన్ ప్రొడక్షన్ మేనేజర్, అండ్ నెక్స్ట్ వన్ సేల్స్ మేనేజర్స్ని అపాయింట్మెంట్ చేశారు. ఈ 3 మేనేజర్స్ ఎవరిని అపాయింట్మెంట్ చేశారు, సుపీరియర్స్ని అపాయింట్మెంట్ చేశారు. అండ్ నెక్స్ట్ వన్ వాళ్ళు సబార్డినేట్స్. సబార్డినేట్స్ ఎవరిని అపాయింట్మెంట్ చేశారంటే లేబర్స్ హెల్ప్ తీసుకొని
తీసుకొని ఆ ఆర్గనైజేషన్ ని కంట్రోలింగ్ అనేది చేస్తారు నాన్న. అండ్ నెక్స్ట్ వన్ అడ్వాంటేజెస్ ఆఫ్ ఏ నారో స్పాన్ ఆఫ్ ఏ కంట్రోల్. సో దాంట్లో మనకి సో సబార్డినేట్ పర్సన్స్ అంటారు కదా, సూపర్విజన్స్ అండ్ సబార్డినేట్స్ పర్సన్స్ హెల్ప్ తీసుకొని మనం అక్కడ ఏం చేస్తున్నాము, బిజినెస్ ఆర్గనైజేషన్ ని క్లోజ్ కంట్రోలింగ్ అనేది చేస్తున్నాం. డైరెక్ట్ గా సీఈఓ కంట్రోల్ చేస్తున్నాడా, బిజినెస్ ఆర్గనైజేషన్ ని కంట్రోల్ చేయడానికి సబార్డినేట్స్ అంటే సూపర్విజన్ అంటే మేనేజర్స్ హెల్ప్ తీసుకొని ఆ బిజినెస్ ఆర్గనైజేషన్ ని కంట్రోలింగ్ అనేది చేస్తున్నాడు. డైరెక్ట్ గా మనకి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కానీ, ఎండి కానీ, సీఈఓ కానీ, జనరల్ మేనేజర్స్ కానీ కంట్రోలింగ్ అనేది చేయట్లేదు. కంట్రోల్ చేయడం వల్ల మెయిన్ ఆబ్జెక్టివ్, బట్ ఎలా చేస్తున్నారు అంటే ఆ బిజినెస్ ని కంట్రోల్ చేయడానికి ఈ మీడియేటర్స్ ని బేస్ చేసుకొని మన బిజినెస్ ఆర్గనైజేషన్ ని కంట్రోలింగ్ అనేది చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ వన్ మానిటరింగ్ అండ్ ఎగ్జిక్యూషన్ కంట్రోల్. మానిటరింగ్ అంటే ఏంటంటే అబ్జర్వేషన్. సో అబ్జర్వేషన్ అనేది ఎలా ఉంటుందంటే ఆ టోటల్ ఆర్గనైజేషన్ టోటల్లీ మెయింటెనెన్స్ అంతా కరెక్ట్ గా రన్ అవుతుందా లేదా అనేసి అబ్జర్వేషన్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ వన్ ఎగ్జిక్యూషన్ అనేది చేస్తున్నారు. సో దాంట్లో ఏదైనా ఇంప్లిమెంటేషన్ చేయాల్సి వచ్చింది అనుకోండి, ఆ ఇంప్లిమెంటేషన్ ఎవరు చేస్తున్నారు, సో ఇక్కడ సీఈఓ ఉన్నాడు కదా, సో ఇక్కడ మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, ఆ ప్రాబ్లం వచ్చిందనేసి లేబర్స్ ఎవరికి చెప్తారు, సబార్డినేట్స్ కి చెప్తారు. సబార్డినేట్స్ సుపీరియర్ ప్రొడక్షన్ మేనేజర్ సీఈఓకి కంప్లైంట్స్ చేస్తారు. అప్పుడు ఏం చేస్తాడు, ఈ ప్రాబ్లమ్ ని కంట్రోల్ చేయడానికి సీఈఓ ప్లానింగ్ అనేది ప్రిపరేషన్ చేస్తాడు. ఆ ప్లానింగ్ ఎవరికి ఇస్తారు, ప్రొడక్షన్ మేనేజర్ సుపీరియర్ ఎవరికి ఇస్తాడు, సబార్డినేట్ లేబర్ అనే వాళ్ళు ఏం చేస్తాడు, ఎగ్జిక్యూషన్ అనేది చేస్తాడు. అలా ఎగ్జిక్యూషన్ చేసి ఆ బిజినెస్ ని కంట్రోలింగ్ అనేది చేస్తున్నాను. ఓకే. అండ్ నెక్స్ట్ వన్ కమ్యూనికేషన్ ఎలా ఉంటుందంటే వెరీ స్పీడ్ గా అండ్ కమ్యూనికేషన్ గ్రేటర్ గా కమ్యూనికేషన్ అనేది మెయింటెనెన్స్ చేస్తాం కదా. అండ్ నెక్స్ట్ వన్ నారో స్పాన్ ప్రొవైడ్స్ ఏ గ్రేటర్ ఆపర్చునిటీస్. సో ఇక్కడ నారో స్పాన్ ప్రొవైడ్స్ ఏ టైప్ ఆఫ్ ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేస్తుందంటే గ్రేటర్ ఆపర్చునిటీస్ అనేది ప్రొవైడ్ చేస్తుందండి. సో ఇది మెయిన్ అడ్వాంటేజెస్ ఆఫ్ ఏ స్పాన్ ఆఫ్ కంట్రోల్. సో మనకి ఇక్కడ సూపర్విజన్ అండ్ సబార్డినేట్స్ ని మెయింటెనెన్స్ చేస్తున్నాము. అండ్ నెక్స్ట్ మానిటరింగ్ అబ్జర్వేషన్ చేస్తున్నాము. నెక్స్ట్ ఎగ్జిక్యూషన్ చేస్తున్నాము. కమ్యూనికేషన్ కూడా స్పీడ్ కమ్యూనికేషన్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ గ్రేటర్ ఆపర్చునిటీస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. ఇది అడ్వాంటేజెస్. అండ్ నెక్స్ట్ వన్ డిమెరిట్స్ డిస్అడ్వాంటేజెస్ ఆఫ్ ఏ స్పాన్ ఆఫ్ కంట్రోల్. సో దాంట్లో నారో స్పాన్ ఆఫ్ హౌ మెనీ హైరార్కికల్ లెవెల్స్. సో ఒక బిజినెస్ ఆర్గనైజేషన్ ని కంట్రోల్ చేయాలి అంటే ఇన్ని హైరార్కికల్ లెవెల్స్ అనేది మనం ఫాలో అవ్వాలి. డైరెక్ట్ గా మనము ఆ ఫాలో అవ్వడానికి బిజినెస్ ని కంట్రోల్ చేయడానికి మనకి ఛాన్స్ లేదు కాబట్టి అది వన్ టైప్ ఆఫ్ డిసడ్వాంటేజెస్ లాగా మనం ట్రీట్ చేయొచ్చు. ఓకే. డైరెక్ట్ గా మనం ఇక్కడ ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చా, లేదు. ఫస్ట్ ఎక్కడికి వస్తుంది, ప్రొడక్షన్ కి వస్తుంది, ప్రొడక్షన్ మేనేజర్స్ కి వస్తుంది, మేనేజర్ నుంచి సుపీరియర్స్ కి వస్తుంది, సుపీరియర్ నుంచి సబార్డినేట్ నుంచి లేబర్స్ కి. సో వన్ బై వన్ ఇన్ని ప్రాసెసింగ్ అనేది మనం ఫాలో అవ్వాలి. ఆ ప్రాసెసింగ్ ఫాలో అవ్వడంలో ఇంకా ప్రాబ్లమ్స్ అనేది ఇంక్రీజ్ అవుతాయి. సో అది వన్ టైప్ ఆఫ్ డిసడ్వాంటేజెస్ లాగా మనం ట్రీట్ చేయొచ్చు. హైరార్కికల్ లెవెల్స్ అనేది మెనీ హైరార్కికల్ లెవెల్స్ అనేవి ఉంటాయి దీంట్లో. ఓకే. డైరెక్ట్లీ కన్సర్న్ విత్ సబార్డినేట్స్. డైరెక్ట్లీగా ఇక్కడ మనకి సబార్డినేట్స్ తో కన్సర్న్ అవ్వడానికి, డైరెక్ట్ ఇంటరాక్షన్ అవ్వడానికి మనకి ఛాన్స్ అనేది లేదు. సబార్డినేట్ కి అండ్ సీఈఓ కి మధ్యలో మీడియేటర్స్ ఎవరెవరు ఉన్నారు అంటే మేనేజర్ అండ్ సూపర్వైజర్స్ మనకి ఇక్కడ మీడియేటర్స్ లాగా ఉంటారు కాబట్టి వాళ్ళు డైరెక్ట్ గా మనకి మీట్ అవ్వడానికి ఛాన్స్ లేదు కాబట్టి అది వన్ టైప్ ఆఫ్ డిసడ్వాంటేజెస్ లాగా మనం ట్రీట్ చేయొచ్చు. సో ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ఇప్పుడు మనకి ఈ సీఈఓ ఉన్నాడు. సీఈఓ ఇక్కడికి రాగలుగుతాడా, లేబర్స్ దగ్గరికి రాలేడు, ప్రాబ్లమ్స్ అనేది కండక్ట్ చేయడు. సో ఈ లేబర్స్ దగ్గరికి రావాలి అంటే ఈ 3 మెంబర్స్ వాళ్ళు కలిసి రావాల్సి ఉంటుంది. సో ఫస్ట్ మనం ఇక్కడ మనకి 3 మెంబర్స్ మీడియేటర్స్ ని బేస్ చేసుకుని వాళ్ళ ఇక్కడికి ప్రాబ్లమ్స్ రావాలి కాబట్టి సో అక్కడ మనకి డిలే అవుతుంది. సో అది వన్ టైప్ ఆఫ్ డిసడ్వాంటేజెస్ లాగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఆపరేషనల్ కాస్ట్ అండ్ ఓవర్ హెడ్. సో ఆపరేషనల్ కాస్ట్ అనేది హై లెవెల్లో కాస్ట్ అవుతుందన్న. ఓవర్ హెడ్ కాస్ట్ అంటే ఏంటన్నా, కాస్ట్ అనేది ఎలా పడుతుంది, హై లెవెల్లో పడుతుంది. సీఈఓ కంట్రోల్ చేయొచ్చు బట్ అది ఎవరికి ప్రొవైడ్ చేయాలి, ప్రొడక్షన్. సో ఇక్కడ కూడా కాస్ట్ అనేది మెయింటెనెన్స్ చేయాలి. ప్రొడక్షన్ మేనేజ్మెంట్ ఇక్కడ సూపర్వైజర్స్ మెయింటెనెన్స్ చేయాలి. సో వన్ బై వన్ మనం మెంబర్స్ ని ఫాలో అవ్వాలి, ప్రొసెసర్ ని ఫాలో అవ్వాలి అంటే కాస్ట్ అనేది హై లెవెల్లో మనకి కాస్ట్ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ టాపిక్ వచ్చేసి స్ట్రక్చర్ ఆఫ్ ఫంక్షనల్ ఆర్గనైజేషన్ అండ్ నెక్స్ట్ వన్ డిఫరెన్స్ బిట్వీన్ ఫంక్షనల్ ఆర్గనైజేషన్ అండ్ కమిటీ ఆర్గనైజేషన్ అండ్ నెక్స్ట్ వన్ స్పాన్ ఆఫ్ ఏ మేనేజ్మెంట్. సో ఫస్ట్ వన్ దాంట్లో నారో స్పాన్ ఆఫ్ ఏ కంట్రోల్. సో దాని స్ట్రక్చర్ అండ్
అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ ఏ స్పాన్ ఆఫ్ ఏ కంట్రోల్. థ్యాంక్ యూ మ్యామ్. సో నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ టైప్ ఆఫ్ ఏ స్పాన్ ఆఫ్ కంట్రోల్ డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.